అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే దాన్ని అనుకోవచ్చు అంటారు హైపర్ యాక్టివ్ అని? ఇది హైపర్ యాక్టివ్ ఎప్పుడైతుందంటే నీకున్న యాక్టివిటీ ఒక ఎక్స్పెక్టెడ్ ఆ ఏజ్ తగ్గట్టు ఆ ఏజ్ లెవెల్ కన్నా ఎక్కువగా నువ్వు చూపిస్తున్నావా, దానివల్ల జస్ట్ ఎనర్జీ ఎంత ఉంది కదా అంత ఎగ్జాషన్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ సిట్టింగ్, కంటిన్యూస్గా అటు ఒక చోట కూర్చోలేకుండా. ఓన్లీ సెల్ ఫోన్ అనేది ఎట్లా వాళ్ళని పాడు చేసే అవకాశం ఉంటుంది? మన వర్క్కు కాంప్లిమెంటరీగా ఉపయోగపడుతుంది, కమ్యూనికేషన్కి కాంప్లిమెంటరీ ఉపయోగపడుతుంది తప్ప ఎక్స్క్లూజివ్గా ఉపయోగపడకూడదు. సో ఎక్స్క్లూజివ్గా ఏదైనా ఉన్నా కూడా ప్రాబ్లమాటిక్. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ పర్పస్, టీచింగ్ పర్పస్, క్లాస్ రూమ్ పర్పస్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా నాలెడ్జ్కి అది కాంప్లిమెంటరీగా ఎంకరేజ్ అవ్వడానికి ఉపయోగపడుతున్నట్టు. ఆ మెమరీ అనేది తగ్గిపోతుందా ఈ డిజిటలైజింగ్ వల్ల? మనం ఎంతవరకు వాడాలి, ఎలా మన వర్క్ కానీ మన రిలేషన్ కాంప్లిమెంటరీగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ అర్లీ డెవలపింగ్ బ్రెయిన్స్ ఏదైతే ఉంటాయో, అంటే చిల్డ్రన్స్ లాంటి వాళ్ళు, వీళ్ళు కనీసం ఒక 5 to 6 feet దూరంలో సెల్ ఫోన్ మనం అప్రోచ్ లేకుండా పెట్టాలి. ఓపిక ఓర్పు ఉన్నటువంటి మహిళలే ఈరోజు ఎక్కువగా క్రైమ్కి పాల్పడుతున్నారు. ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ అలా చేంజ్ అవుతూ వస్తుందండి? ఒక ఫీమేల్ ఒక క్రైమ్ చేసినప్పుడు, ఒక ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు, రిలేషన్షిప్ ఇష్యూస్ స్ట్రగుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు రిపోర్టింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఈజీ అండ్ వెరీ అట్రాక్టివ్. ప్లస్ ఒకటి రిపోర్టింగ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగిండొచ్చు, అటానమీ పెరిగింది, అంటే సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటున్నారు, సెల్ఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతున్నారు. సో ఈ ఇండిపెండెన్స్ అయినప్పుడు, సెల్ఫ్ అటానమీ పెరిగినప్పుడు. హాయ్, వెల్కమ్ టు హెల్దీ టాక్స్ విత్ సుజీ. జనరల్లీ అందరూ ఫిజికల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసినంతగా మెంటల్ హెల్త్ మీద చేయరు. సో ఫిజికల్ హెల్త్ కోసం చాలామంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు, బాడీ బిల్డింగ్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు, డైట్ మీద కూడా అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కేర్ చాలా తీసుకుంటారు. కానీ వాట్ అబౌట్ మెంటల్ హెల్త్? సో మెంటల్ ఇల్నెస్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఫిజికల్ ఇల్నెస్ కూడా మనకి వస్తుంది. ఆ విషయాన్ని చాలామంది మర్చిపోయి దాన్ని పక్కన పడేస్తూ ఉన్నారు. అసలు ఏంటి మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? అసలు ఎలాంటి విషయాలు ఈ మానసిక ఆరోగ్యంలోకి వస్తాయి? సో నవేడేస్ మనం చూసుకున్నామనంటే అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో చిన్న చిన్న ఫ్యామిలీస్ అవ్వడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా టైం దొరకపోవడం, సో లోన్లీగా ఉండటం, ఇదంతా అలవాటైపోయి రకరకాల వ్యసనాలకి గురవుతున్నారు. సో మానసికంగా కూడా కుంగుబాటుకి గురవుతూ వస్తున్నారు. సో ఈరోజు మన పోడ్కాస్ట్లో ఇలాంటి విషయాలు ఎన్నో మనం మాట్లాడేద్దాం. సో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ నవీన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. హలో సార్. హలో, నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? యా, ఫైన్ అండి, థ్యాంక్ యూ. యా సార్, చాలా విషయాలు పోడ్కాస్ట్ వచ్చే ముందు నేను ఆలోచిస్తూ వచ్చాను. నిజమే కదా, మెంటల్ హెల్త్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. అసలు ఈ మానసిక స్థితి అని అంటేనే చాలా వరకు అందరూ ఆలోచిస్తారు ఏంటంటే, ఎందుకు నేను ఆలోచించాలి, నేనేం పిచ్చోళ్ళని కాదు కదా, మానసిక స్థితి అని అనేసరికల్లా ఆ వర్డే చాలా మందికి వస్తూ ఉంటుంది. సో నేను ఫిజికల్గా నేను చాలా బాగున్నాను, ఫిట్గా ఉన్నాను కదా, నాకేమైందని అనుకుంటూ ఉంటారు. బట్ మైండ్లో చాలా రకాల టెన్షన్స్, సో చాలా రకాలు ఇల్నెస్ అంతా కూడా పరిగెడుతూ ఉంటుంది. చాలా మందికి అది తెలియదు, రైట్? అయితే ఇవాళ రేపు మనం చూసుకుంటే, మనం చిన్నప్పుడు చాలా సరదాగా ఆడుకునేవాళ్ళం, చాలా ఎక్కువ అల్లరి చేసేవాళ్ళం. ఆ అల్లరికి తట్టుకోలేక పేరెంట్స్ కొట్టేవాళ్ళు, కోతి కొమ్మచ్చులాట్లు ఆడేవాళ్ళం, ఇంత పెంకిదనం ఉండేది. కానీ ఈరోజు కొంచెం అల్లరి చేసినా కూడా అది కూడా మెంటల్ ఇల్నెస్ కింద తీసుకుంటున్నారు. ADHD అని దానికి ఒక పేరు పెడుతున్నారు. ఎందుకని? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇది ఒకటి మెడికలైజ్డ్ టర్మ్స్తో మనం డిస్కస్ చేయడం, మెడికలైజ్డ్ టర్మ్స్తో కమ్యూనికేట్ చేయడం ఈ మధ్య కాలంలో జరుగుతున్న చేంజెస్ ఫ్యామిలీస్లో కూడా. సో దీన్ని మెడికల్ డిజార్డర్స్ తోటి మనం కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొద్దిగా ఫోన్ పట్టుకున్న వెంటనే అడిక్ట్ అయిపోయినవారు అంటాం, ఫోన్కి అడిక్షన్ అయిపోయారు. సో ఇలాంటి లూజ్ టర్మ్స్ కొన్ని వాడుతుంటారు. బట్ ట్రైన్ అయిన మెడికల్ సిస్టంలో ఒక జబ్బు కండిషన్ని ఇంత డ్యూరేషను, ఇంత సివియారిటీ ఆఫ్ సఫరింగ్, ఇన్ని సిమ్టమ్స్ డెవలప్ అయ్యి ఉంటే అప్పుడు మనం ఆ క్రైటీరియా అంతా ఫుల్ఫిల్ అయితే అప్పుడు డిజార్డర్ అన్న పేరు మనం ఇస్తుంటాం. ఇది ఎందుకు పర్పస్ కోసము? బెటర్ క్లాసిఫై చేసుకుని బెటర్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కోసం. అంతే తప్ప ఒకసారి అల్లరి చేసినంత మాత్రాన ADHD కానీ, ఒకరోజు క్లాస్ విన్నంత మాత్రాన అటెన్షన్ డెఫిసిట్ కానీ మనం చెప్పనీకి రాదు. డిఫరెంట్, దానికి ఒక డ్యూరేషను, అంటే ఎంతకాలం వరకు కంటిన్యూస్గా ఈ సిమ్టమ్స్తో ఇబ్బంది పడుతున్నాడు పిల్లవాడు, ఆ పిల్లవాడి యొక్క ఎదుగుదలలో ఈ యొక్క సిమ్టమ్స్ ఎంతగా నష్టం చేస్తున్నాయి,
తర్వాత దీనివల్ల ఆ పిల్లవాడి యొక్క మనోబాధ గాని, లేకుంటే పక్కన కేర్ టేకర్స్ యొక్క వాళ్ళ యొక్క ఇబ్బంది గాని, బాధ గాని ఇవన్నీ కలెక్టివ్‌గా తీసుకున్నప్పుడు, హ్మ్. అప్పుడు ఒక డిజార్డర్ ఒక స్థాయికి సింప్టమ్స్ సరిపోతున్నాయన్నప్పుడు, అప్పుడు మనం దీనికి ఒక మెడికల్ డిజార్డర్ పేరు ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. జనరల్‌గా ఒక ఈ సైకియాట్రిక్ ట్రైనింగ్‌లో మనకి ఇలాంటి క్లాసిఫికేషన్ అప్లై చేస్తూ, ఇంత డ్యూరేషన్, ఇంత క్లినికల్ సింప్టమ్స్ ఉన్నప్పుడు దీనికి ఒక కేటగరీ పెట్టడం అంతవరకు లేవు. సబ్ థ్రెషోల్డ్ సింప్టమ్స్ అంటారు. హ్మ్. సబ్ థ్రెషోల్డ్ సింప్టమ్స్ అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, రేపు కూడా ఉంటాయి. హ్మ్. అంటే అన్నిటిని మెడికలైజ్ చేయనికి కాదు. దానికి ఒక ప్రాపర్ ఎవాల్యుయేషన్, అసెస్మెంట్ జరగాలి. హ్మ్. అది కూడా ఎవరు ఎక్స్‌పర్ట్‌తో జరగాలి. హ్మ్. అప్పుడు దీనికంటూ ఒక డిజార్డర్‌ని మనం వాల్యుబుల్‌గా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. దానికి ఒక ట్రీట్మెంట్ చేసినా కూడా రిజల్ట్స్ కూడా మనకు పాజిటివ్ వస్తుంటాయి. హ్మ్. అంటే ఒకప్పుడు పిల్లలు చాలా యాక్టివ్‌గా కనిపించేటప్పుడు వీడు చాలా హైపర్ యాక్టివ్‌లో ఉన్నాడు. సో, అది ఒక గొప్పగా పేరెంట్స్ చెప్పుకునేవారు. మా ఆ! అబ్బాయి చాలా హైపర్ యెస్. యాక్టివ్ అండి. యెస్. చాలా ఇదని. బట్ ఇప్పుడు ఆ హైపర్ యాక్టివ్ అనేది కూడా అది కూడా ఒక డిజార్డర్‌గా చెప్తున్నారు. యాహ్! అసలు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తే దాన్ని అనుకోవచ్చంటారు హైపర్ యాక్టివ్ అని? చూడండి ఒక ఎనర్జీ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ యాక్టివ్ అంటే ఎనర్జీగా ఉన్నాడు. పిల్లవాడు ఒక కంటిన్యూయస్‌గా క్లాస్ వెళ్ళినా కూడా వచ్చి వెంటనే ఆడుకుంటున్నాడు, నలుగురితో మాట్లాడుతున్నాడు, బాగా ఫ్రెండ్స్ చేసుకున్నాడు, ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నాడు. అంటే ఒక ఎనర్జీ సింబాలికల్‌గా చెప్పవచ్చు. హ్మ్. ఇది హైపర్ యాక్టివ్ ఎప్పుడైతుందంటే నీకున్న యాక్టివిటీ ఒక ఎక్స్‌పెక్టెడ్ ఆ ఏజ్ తగ్గట్టు, ఆ ఏజ్ లెవెల్ కన్నా ఎక్కువగా నువ్వు చూపిస్తున్నావా? దానివల్ల ఈ హైపర్ యాక్టివిటీ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయితున్నాయా? హ్మ్. అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ఎనర్జీ కాస్త చిన్న ఆర్గ్యుమెంట్ తోటి ఫిజికల్ ఫైటింగ్ దారి తీసిందనుకోండి. ఓకే. ఓకే. హైపర్ యాక్టివిటీ డెఫినైట్లీ హార్మింగ్ టు హిమ్‌సెల్ఫ్, లేకుంటే పక్కవాడికన్నా హార్మ్ జరుగుతుంది. ఓకే. ఈ హైపర్ యాక్టివిటీ మనం నోట్ చేసుకోవచ్చు. హుహు. ఇప్పుడు లేదు ఇదే యాక్టివిటీ తనకు ఏ రకంగా కంటిన్యూయస్‌గా ఈ యాక్టివిటీస్‌లోనే ఎంగేజ్ అయిపోయాడు. హ్మ్. అంత హైపర్ యాక్టివిటీ ఏ రకంగా ఫంక్షనల్‌గా ఆ అబ్బాయికి మానసిక వికాసం గాని, రిలాక్స్ గాని కాకపోగా జస్ట్ ఎనర్జీ ఎంత ఉంది గదా! అంత ఎగ్జాషన్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూయస్ సిట్టింగ్, కంటిన్యూయస్‌గా అటు ఒక చోట కూర్చోలేకుండా. కానీ ఆహ్, ఇవాళ రేపు ఏ పిల్లల్ని చూసినా, ఎవరిని చూసినా కూడా స్టేబుల్‌గా ఎక్కడో ఒక దగ్గర ఉండే పిల్లలు కనిపించడం లేదు. వాళ్ళ బాడీలో ఏదో స్ప్రింగ్ ఉన్న మాదిరిగా ఆ! కంటిన్యూయస్‌గా గెంతుతూ ఉండడం, యాహ్! ఎక్కడో ఒక దగ్గర స్టేబుల్‌గా లేకపోవడం చూస్తా ఉన్నాం. సో, ఓకే. వాళ్ళందరిలో కూడా ఈ ప్రాబ్లమ్ ఉన్నట్టేనా? కాదు కదా! అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని సోషల్ సిట్యుయేషన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లాంటి సిట్యుయేషన్, లేకుంటే ఫ్రెండ్‌షిప్ ఒక ఒక బౌండరీస్ వేసుకొని పెట్టుకున్న కొన్ని రూల్స్ రెగ్యులేషన్‌తో ఆడే ఆటలప్పుడు హ్మ్. తన వంతు కూడా వెయిట్ చేయకుండా తను ఓకే. వెంటనే ఓకే. రెస్పాండ్ అయిపోవడం. కంటిన్యూయస్‌గా ఇలాంటి బిహేవియర్ ఒక రోజుతో వచ్చి 2 రోజులతో కాదు. హ్మ్. ఇలాంటి బౌండరీ వయలేషన్‌తో ఉండే యాక్టివిటీ ఒక కంటిన్యూయస్ క్లాస్ రూమ్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? ఒక క్లాస్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తాడు, కూర్చుంటాడు. బట్ కంటిన్యూగా తను ఉన్న ఎనర్జీ పక్కవాడిని గిల్లడము, లేకుంటే మాటిమాటికి లేయడము. ఈ నేచురల్‌గా ఉండే సింప్టమ్సే యెస్. ఎక్కువ కాలం, ఎక్కువ రోజులు, ఎక్కువ తీవ్రతతో ఉన్నాయన్నప్పుడు మనం దీన్ని ఒక సింప్టమ్‌గా చూస్తాం. ఒక సింప్టమ్ డిజార్డర్‌తో ఈక్వల్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. డిజార్డర్ అన్నప్పుడు ఒక కలెక్టివ్ ఆఫ్ సింప్టమ్ చూస్తాం. హ్మ్. అటెన్షన్ కెపాసిటీలో ఎంతవరకు తను ఒక ఫోకస్ పెట్టగలుగుతున్నాడు. లేకుంటే అటెన్షన్‌ని ఎక్కువ సేపు పెట్టాల్సిన సందర్భాలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు. అటెన్షన్‌ని షిఫ్ట్ చేయాల్సిన టైంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు. తర్వాత మెమరీ డిస్టర్బెన్సెస్ ఎంత ఎక్కువ వస్తున్నాయి. హైపర్ యాక్టివిటీ గుణాల్లో ఈ హైపర్ యాక్టివిటీ వల్ల ఎన్ని సమస్యలు కనీసం ఒక 6 కేటగిరీ సమస్యలు మనకు ఇంటి వాతావరణంలో గాని, స్కూల్ వాతావరణంలో గాని, ఫ్రెండ్స్‌తో ఆడే వాతావరణంలో గాని, హ్మ్. ఎక్కడ స్పష్టంగా బయటికొస్తున్నాయి. ఎన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నాడు. కనీసం ఒక 2 చోట్లన్నా అంటే స్కూల్ ఆర్ బయట ఉండే సోషల్ సిట్యుయేషన్స్‌లో గాని, లేకుంటే ఇంటి వాతావరణంలో గాని. ఎక్కడన్నా సరే ఒక 2 చోట్ల కన్నా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు. 6 సింప్టమ్స్ కన్నా ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు మేము కేటగరీ తీసుకుంటాం. ఓకే. హ్మ్. సో, ఇలాంటి కేటగరీ డిసైడ్ చేసినప్పుడు యెస్. గ్రాస్‌గా బ్రెయిన్ ఎదుగుదలలో ఎక్కడో బాబు యొక్క ఛాలెంజెస్ ఇలాంటి సోషల్ ఎక్స్‌పెక్టేషన్ ఆ ఏజ్‌కి ఉండాల్సిన ఎక్స్‌పెక్టేషన్ తను మ్యాచ్ చేయలేకపోతున్నాడు. ఓకే. లేకుంటే అచీవ్ చేయలేకపోతున్నాడు అని మనం నిర్ధారించుకున్నప్పుడు కనీసం ఒక 3-6 మంత్స్ పీరియడ్ మనం వాల్యుబుల్‌గా అబ్జర్వ్ చేసి ఇబ్బంది పడుతున్నాడు అన్నప్పుడు దీనికి ఒక కేటగరీ పెట్టుకున్నప్పుడు దీనికి ఒక ట్రీట్మెంట్, దానికి ఒక చికిత్సా విధానాలు ఆ సివియారిటీ బట్టి మనం డిసైడ్ చేసుకుంటే ఆ పిల్లవాడి ఎదుగుదలలో ఉపయోగపడతది సైన్స్. సాధారణంగా ఇలాంటి పిల్లలు ఉండే ఇంట్లోని పెద్దవాళ్ళు గనక అంటే తాతయ్యలు, నానమ్మలు అలాంటి వాళ్ళు ఉంటే గనక
ఏం కాదు చిన్నప్పుడు ఇట్లానే ఉంటారు. పెద్దయిన తర్వాత ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతారు అని ఎస్, చెప్తూ ఉంటారు. ఎస్. సో, ఇలానే ఐడెంటిఫై చేయకుండా వదిలిపెట్టినట్లయితే నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళ ఫ్యూచర్‌లో? ఇది ఆ అబ్బాయి యొక్క పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో గాని, ఒక రకంగా ఆ అబ్బాయి సైకలాజికల్ డెవలప్‌మెంట్‌లో ఈ రెండిట్లో ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా మిగిలిపోతది. హ్మ్. ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో ఉండే బిహేవియర్ ఈజ్ ఆల్సో సైకలాజికల్ హెల్త్‌ని రిప్రజెంట్ చేస్తది. తను ఎమోషన్ గాని, తన తెలివితేటలు గాని, తన యొక్క బిహేవియర్ ప్రవర్తన గాని, ఈ మూడిట్లో ఎక్కడన్నా తనకొచ్చే సింప్టమ్స్ తను ఎక్స్‌ప్రెస్ చేసే విధానాలు ఇబ్బందికరంగా తయారైతున్నాయి. అది పట్టించుకోలేదు. దాన్ని ట్రీట్‌మెంట్ చేయలేదు. ట్రీట్‌మెంట్ అంటే ఈవెన్ సమ్‌టైమ్స్ పెద్దవాళ్ళు ఇచ్చే కేర్ అండ్ అఫెక్షన్‌తో పాటు గైడెన్స్ కూడా ఆ అబ్బాయి తీసుకోగలిగి మార్పు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. హ్మ్. దాదాపుగా ఇలాంటి సబ్ థ్రెషోల్డ్ సింప్టమ్స్ 100కు 95 రికవర్ అయిపోతుంటాయి. బట్ ఉన్నా కూడా రికగ్నైజ్ చేసినా కూడా మనం దానికి తగ్గట్టు చికిత్సా విధానాలు తీసుకోకుండా, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోకుండా, ఎక్స్‌పర్ట్ హెల్ప్ తీసుకోకుండా ఉన్నప్పుడు ఇదొక రిస్క్ ఫ్యాక్టర్‌గా అయిపోతది. హ్మ్. ఎప్పుడైతే ఈ అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ లాంటి గుణాలు ఉంటాయనుకోండి, ఈ అబ్బాయి ఎమోషన్ వచ్చినప్పుడు కూడా రెగ్యులేట్ చేసుకునే విధానంలో ఇబ్బందులొస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్‌సెట్ జరిగింది. మార్క్స్ సరిగ్గా రాలేదు. ఈ అబ్బాయి ఇచ్చే రియాక్షన్ తొందరగా అక్కడి నుంచి క్విట్ చేయడమో, లేకుంటే డిప్రెస్ అయిపోవడమో, లో అయిపోవడమో, ఆ ఓకే. డిప్రెషన్ అయినప్పుడు వీళ్ళు ఇరిటబుల్‌గా అయిపోతుంటారు. హుహు. సో, ఈ 3 సింప్టమ్స్ మెల్లమెల్లగా పెద్దగయ్యే కొద్దీ చిన్నప్పుడు ఉన్న నీ అటెన్షన్ డెఫిసిట్సే పెద్దగయ్యాక మూడ్ డిజార్డర్ తయారు కావడానికి ఒక అంటే రిస్క్. ఇలాంటి వాళ్ళకే సూసైడల్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయంటారా? సూసైడ్ థాట్స్ ఒక వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ చెప్పొచ్చు. హ్మ్. ఓకే. సూసైడల్ బిహేవియర్ ఒక కాంప్లెక్స్. ఎందుకంటే సూసైడ్ అనేది ఒక మల్టీ కాజ్‌తో కూడుకున్నది. ఒక ఆ వ్యక్తి యొక్క ఇండివిడ్యువల్‌తో ఒకటే కాకుండా, పరిస్థితులు నిన్ను ఒకటి కాకుండా 4, 5 స్ట్రెస్‌లు ఎక్కువ ఇంపాక్ట్ చేశాయనుకోండి. హ్మ్. ఇంపాక్ట్ చేస్తున్నా తట్టుకునే ఒక పర్సనాలిటీ మీలో ఒక అడాప్టేషన్, కోపింగ్ మెకానిజమ్స్ పూర్‌గా ఉన్నప్పుడు, దాంతో పాటు సబ్‌స్టెన్సెస్ లాంటివి ఇవి కూడా యాడ్ అయిపోతున్నాయన్నప్పుడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మల్టిపుల్‌గా ఇంపాక్ట్ చేస్తాయి తను సూసైడ్ దాకా తీసుకెళ్లడంలో. యెస్. చిన్నప్పుడు చైల్డ్‌హుడ్ హిస్టరీలో ఉండే సైకలాజికల్ డెవలప్‌మెంట్, సైకలాజికల్ డిజార్డర్స్ గాని, ఇవి ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా ఉంటాయి. చిన్నప్పుడే అడ్రెస్ ఎర్లీ ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ ద క్యూర్ కదా! యెస్. యెస్. చిన్నప్పుడే మనం వాడి యొక్క బలాలు, బలహీనతలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్, వాళ్ళ యొక్క శక్తియుక్తులు గూడా అన్నీ గూడా అంచనా వేశామనుకోండి, అక్కడ మనం వాడి ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ చేయడం. అంటే తను వెంటనే సైకలాజికల్‌గా అర్థం చేసుకుంటున్నాడు, అవేర్ అవుతున్నాడు, మార్పు చేయడానికి రెడీగా ఉన్నాడు. యెస్. అంటే పర్సనల్ పరంగా తను రెసిలియన్స్ అంటాం. మళ్ళా తిరిగి నార్మల్ స్థితికి తీసుకొచ్చే కెపాసిటీ. ఆ పవర్ ఎక్కువ బాబులో అబ్జర్వ్ చేశాము, ఎంకరేజ్ చేశాము అన్నప్పుడు. ఫ్యామిలీ సూపర్వైజ్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు అన్నప్పుడు కేర్‌తో పాటు హ్మ్. ఫ్యామిలీ సిస్టమ్ ఈ పేరెంటింగ్ హెల్తీ అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్‌లో ఉన్నాయి అన్నప్పుడు డెఫినిట్‌గా ఇవి హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. రెండోది సోషల్ ఫ్యాక్టర్స్. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్, హ్మ్. నీతో పాటు నీకున్న గ్రూప్ యాక్టివిటీస్ ఎలాంటివున్నాయి? తర్వాత ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్సా, ఫైనాన్షియల్ ఫ్రీడమా, ఎలాంటి ఇండిపెండెన్స్‌లో ఉన్నాము. హ్మ్. తర్వాత వర్కింగ్ కల్చర్‌లు. ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్ హ్యావ్ డిఫరెంట్ ఆఫ్ పాలిసీస్, కోర్స్. యాహ్! డిఫరెంట్ వర్క్ కల్చర్ ఉంటాయి. సో, ఎటువంటి కల్చర్‌లో నువ్వు ఎలా ఉంటున్నావు? ఎలా అడ్జస్ట్ అవుతున్నావు? ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ అయితాయి. హ్మ్. హ్మ్. సో, మనం ఒక ఒక ఇలాంటి ఒక సైకలాజికల్ ఇష్యూ జరిగినప్పుడు ఒక ప్రాపర్‌గా ఎవాల్యుయేషన్ చేసుకునే ప్రాసెస్‌లో ఇవన్నీ కూడా అసెస్‌మెంట్‌కి పనికొస్తుంటాయి. రైట్. అంటే ఏడీహెచ్‌డీ ప్రాబ్లమ్ అనేది మీకు పుట్టుకతోనే పిల్లల్లో చూడొచ్చంటారా? ఎదుగుతున్న క్రమంలో ఆయా పరిసరాలని బట్టి వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? యెస్. ఇది 2 అండి. హ్మ్. ఇది ఒక న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్ చూడొచ్చు. మనము న్యూరో డెవలప్‌మెంట్ అంటే జెనెటికల్ దగ్గర నుంచి ఒక ఆర్గాన్, ఒక బ్రెయిన్ అనే ఆర్గాన్ డెవలప్ కావడంలో జెనెటికల్ యొక్క స్క్రిప్ట్ బట్టి డెవలప్ అయితూ వస్తుంది. హ్మ్. దీన్ని ఇంపాక్ట్ చేసేదేంటి? ఫస్ట్ ఎర్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ ప్రాసెస్ ఎలా అయింది? యెస్. హ్మ్. హ్మ్. ఎన్ని వ్యాక్సినేషన్ ఇచ్చుకున్నాడు? హ్మ్. ఆ బాబు ఎటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ గురయ్యాడు? లేకుంటే ఒక సీజనల్ అఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండీ! హ్మ్. అలాంటి సో, వైరల్ నార్మల్ ఇన్ఫెక్షన్స్. డెలివరీ అయ్యే క్రమంలో కూడా చాలా మందికి యెస్. ఊపిరి సరిగ్గా అందని క్రమంలో కూడా జరిగే అవకాశం యెస్. ఉంటదంటారు. యెస్. రైట్? ఆ అబ్బాయి మదర్ యొక్క మిల్కా లేకుంటే బయటి ఫుడ్ కూడా ఈస్ ఆల్సో ఇన్‌ఫ్లూయెన్స్. గట్ బయోట్ అని. ఓకే. గట్ మైక్రోబయోట్ అని అర్లీగా మనము ఇస్తున్న ఫుడ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎ లాట్ ఫర్ ద లైఫ్ టైమ్. ఓహ్! తర్వాత ఆ ఆ ఏజ్‌లో ఆ అబ్బాయికి యొక్క గైడెన్స్ ఫ్యామిలీ నుంచి ఎంత అఫెక్షన్, కేర్‌తో వస్తుంది. హ్మ్. పేరెంటింగ్ స్టైల్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి న్యూరో డెవలప్‌మెంట్‌లో. హ్మ్. తను నేర్చుకున్న కొన్ని స్కిల్స్ కరెక్ట్‌గా పాజిటివ్‌గా రీఇన్ఫోర్స్ అయ్యేలాగా ఉన్న ఈ వాతావరణం,
ప్రైజింగ్, ఒక గైడెన్స్ ఇస్తున్నారు అన్నప్పుడు ఇంకొన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి ఆ అబ్బాయి ఇన్వెస్ట్మెంట్గా మనకు వస్తాయి. లేదు క్రిటిసిజం కామెంట్గా ఒక తప్పుతోటి ఒకటి ఎక్స్క్లూడ్ చేశాము, నెగ్లెక్ట్ చేశాము అన్నప్పుడు ఆ అబ్బాయి నేర్చుకునే ఆపర్చునిటీస్ తక్కువ జరుగుతాయి. ఇటువంటి స్కూల్లో వెరీ ఇంపార్టెంట్. ఆ స్కూలింగ్, టీచింగ్ ఇవన్నీ కూడా బ్రెయిన్ డెవలప్ చేసే ఫ్యాక్టర్సే. ఒక అమ్మాయి యొక్క గర్భం మాత్రమే డిసైడ్ చేయదు కంప్లీట్గా. మేజర్ పార్ట్ డిసైడ్ చేసినా కూడా తర్వాత యొక్క ఎన్విరాన్మెంట్ కూడా ఇట్స్ ఏ వెరీ హైలీ ఇంపాక్ట్ ఆన్ ద బ్రెయిన్ డెవలప్మెంట్. ఇది ఈ అటెన్షన్ డెఫిసిట్ అనేది బ్రెయిన్ యొక్క పనితనంతో వచ్చే లోపము చూడొచ్చు. బ్రెయిన్ చేసే చాలా పనితనాల్లో ఇది ఒక అటెన్షన్ పెట్టుకునే గుణం, ప్రవర్తనని రెగ్యులేట్ చేసే గుణం. ఇవి రెండిట్లో ఎక్కడైతే వస్తాయో డిస్టర్బెన్స్ దాన్ని ADHDగా చూస్తుంటాం. సో బ్రెయిన్ డెవలప్మెంట్లో మనము ఎంకరేజ్ అయ్యే కొన్ని ట్రీట్మెంట్ విధానాలతో మనం ఆ అబ్బాయిని సైంటిఫికల్గా మంచి ఎవిడెన్స్ ఉన్న మెడిసిన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడున్న ఈ ఆల్ చైల్డ్ సైకాట్రిక్ కండిషన్స్లో ADHD అనే ఒక కండిషన్ మంచి ఎవిడెన్స్ ఉన్న మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టిన మంత్స్ బేబీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అంటే వాళ్ళకి తెలుస్తుంది కొంచెం అనే టైం నుంచి ఒక ఫిఫ్త్ మంత్ 6th మంత్స్ దగ్గర నుంచే పేరెంట్స్ చేస్తున్నటువంటి తప్పుగానే దీన్ని పరిగణించాలి. యాక్చువల్లీ మొబైల్స్ ఇస్తున్నారు. సో దాన్ని చూడగానే అదొక అట్రాక్షన్ అనేది వాళ్ళల్లో అది అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు. సో ఈ మధ్యనే ఒక టెంపుల్లో కూడా నేను చూసాను. జస్ట్ 10 months బేబీ అనమాట తను. సో చేతిలోంచి ఆ మొబైల్ ఇలా లాగ్గానే కిందన ఇట్లాగా ఇలా పడిపోయి మరీ వదిలేసి చాలా అల్లరి చేసింది. అంటే ఈ మొబైల్ అడిక్షన్ కూడా ఈ పిల్లల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇది చాలా కామన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కామన్ కూడా బట్ ఇంపార్టెంట్. ప్రతి ఫ్యామిలీ ఈ జనరేషన్లో ఎక్స్పీరియన్స్ అవుతున్న ఒక ఛాలెంజింగ్ టైం ఇది, ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లాంటిదే. పిల్లలకు ఏ పిల్లవాడు కూడా బై బర్త్తో సెల్ ఫోన్తో ఏం పుట్టలేడు, బట్ ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. సో మనము ఈ ఫోన్ని ఎలాంటి వాటికి ఎలా వాడాలి, ఎలాంటి వాటికి వాడుతున్నాం, వాడిచ్చేలా పర్మిషన్ ఇస్తున్నాం. సో డబ్బుని ఎలా జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టి ఎలా మనం పిల్లవాడి చేతికి ఎంత ఇస్తున్నాము, ఎలా వాడుతున్నాడు ఆ పిల్లవాడు, దాన్ని ఎలా మనం జాగ్రత్త చూస్తాము, సెల్ ఫోన్ కూడా అంతే చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఒక డిజిటల్ హెల్త్ని ఇంటి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లోని రూల్స్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేయకుండా అన్సెన్సార్ వేగా ఎప్పుడైనా ఫ్రీ యాక్సెస్, ఎస్పెషల్లీ పర్సనల్ స్పేస్ లేదు, అటు ఒక రకంగా చెప్పాలంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఇంటరాక్షన్స్లో కూడా సెల్ ఫోన్ అడ్డంకి వస్తుంది. ఇలాంటి వాతావరణం ఫ్యామిలీగా ఇస్తే డెఫినెట్గా ఆ పిల్లవాళ్ళ యొక్క మానసిక ఎదుగుదలలో సెల్ ఫోన్ చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తాయండి. ఒకటి, ఆ అబ్బాయి నేచర్ని ఎక్స్పోజ్ చేయాలి, సొసైటీని ఇంకొక సొసైటీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో కానీ బయట వాళ్ళు కానీ ఎలా మాట్లాడాలన్న ఆపర్చునిటీస్ కోల్పోతాడు సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల. అంటే ఈ టాపిక్ గురించి ఎవరైనా ఒక ఇద్దరు పేరెంట్స్ తోటి డిస్కస్ చేస్తూ ఉంటే సింపుల్గా ఏమంటారంటే, రానున్నదా మొత్తం అంతా కూడా ఇప్పుడు డిజిటల్ యుగమే. అవును. చిన్న క్లాసుల దగ్గర నుంచి వాడు ఇంకా పెద్ద అయ్యి ముసలయ్యేంత వరకు వాడు మొత్తం అంతా ఈ డిజిటల్ మీద నడవాల్సిందే కదా. ఓన్లీ సెల్ ఫోన్ అనేది ఎట్లా వాళ్ళని పాడు చేసే అవకాశం ఉంటుంది? ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇంపాక్ట్ వాళ్ళపైన ఎలా ఉంటుంది? డెఫినెట్గా అంటే సెల్ ఫోన్ మనం ఎలా వాడుతుంది, దట్స్ వై అదే ఇంపార్టెంట్. సెల్ ఫోన్ ఎలా వాడిచ్చేలా చేస్తున్నాం, ఎలా వాడుతున్నాడు, దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. మనం నాలెడ్జ్ గెయిన్ కోసము, మన వర్క్కు కాంప్లిమెంటరీగా ఉపయోగపడుతుంది, కమ్యూనికేషన్కి కాంప్లిమెంటరీగా ఉపయోగపడుతుంది తప్ప ఎక్స్క్లూజివ్గా ఉపయోగపడకూడదు. ఇదొక మీడియం తోటి మనం కమ్యూనికేట్ అవుతూ ఉన్నాం అనుకోండి, ఇది ఒక ప్యాసివ్ కమ్యూనికేషన్ అవుతుంది తప్ప యాక్టివ్ కమ్యూనికేషన్ కాదు. అంటే డైరెక్ట్గా వచ్చి మీతో పరిచయం అయ్యేలాగా మనం మాట్లాడడము, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ చేస్తారు ఆపోజిట్ పర్సన్ మన కమ్యూనికేషన్ని, దీన్ని ఎలా మెల్లమెల్లగా రిలేషన్షిప్, ఒక హెల్తీ రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ సెల్ ఫోన్స్ కాంట్ మేక్ యూ లర్న్. సెల్ ఫోన్స్ ఏమిటంటే రియల్ వరల్డ్ని ఒక డిజిటల్గా నీకు పొట్రే చేయిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, రియల్ వరల్డ్ ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సో ఎక్స్క్లూజివ్గా ఏదైనా ఉన్నా కూడా ప్రాబ్లమాటికే. ఇప్పుడు మనం ఒక ఎడ్యుకేషన్ పర్పస్, టీచింగ్ పర్పస్, క్లాస్ రూమ్ పర్పస్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా నాలెడ్జ్కి అది కాంప్లిమెంటరీగా ఎంకరేజ్ అవ్వడానికి ఉపయోగపడుతున్నట్టే. సో ఇలాంటి బౌండరీస్ మనం వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ రోల్ మోడలింగ్గా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఒక మనం క్వాలిటీగా మనం కలిసి తినే టైము, భోజనం చేసే టైం లాంటివి, లేకుంటే పర్సనల్ స్పేస్ తీసుకునే బాత్రూమ్ లాంటి ఏరియాస్లో, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ నైట్లో మనం చూసే సెల్ ఫోన్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ బాబు తెలియక మన పేరెంట్స్ దగ్గర నుంచి మెల్లగా
ఓహో ఇవి కూడా నార్మల్ ఎక్స్పెక్టేషన్సే అన్న ఒక థాట్కి వెళ్ళిపోతుంటాయి. వాళ్ళు ఒక్కోసారి చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు లేదు, నేను కూడా చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనం ఆ అబ్బాయి ఎలా అర్థం చేసుకుంటున్నాడు, ఒకసారి మనకున్న అత్యవసర పరిస్థితుల్లో మనం చేసే ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి అర్థమయ్యేలాగా ఎలాంటి డిస్కషన్ జరగాలి, ఓపెన్ డిస్కషన్ పెట్టాలి. ఇప్పుడు నా మిడ్ నైట్లో కొన్ని కాల్స్ ఎమర్జెన్సీగా నాకు ఒక పేషెంట్ లాగా వస్తాయా, లేకుంటే ఒక రకమైన ఒక వర్క్ ఆస్పెక్ట్లో కాంప్లిమెంటరీగా ఇవి కూడా మనం పార్టిసిపేట్ చేయాలి, లేదంటే లో క్వాలిటీ వర్క్ చేసిన పేరు వచ్చేస్తుంది నాకు అని నేను ఆ చైల్డ్ ఒప్పించగలిగితే హీ విల్ అండర్స్టాండ్, ఓహో నాన్నకున్న వర్క్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, దట్స్ వై హీఈస్ యూజింగ్ ఈజ్ ద వే ఆఫ్ సెల్ ఫోన్ అన్న ఒక క్లారిటీ ఆఫ్ ఓపెన్ డిస్కషన్ జరగకపోతే వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. సో మనకి అందుబాటులో ఉన్నటువంటి ఈ డిజిటల్ యుగం అంతా డిజిటలైజ్డ్ అయిపోవడం అనేది మనకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? ఒక సైకియాట్రిస్ట్గా మీరు ఏం చెప్తారు? అంటే ఎగ్జాంపుల్గా ఒకప్పుడు క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డ్ మీద రాసేవారు, అన్నీ మనము బుక్స్లోని రైట్ డౌన్ చేసుకునే వాళ్ళం, రాసుకునే వాళ్ళం, అది బై హార్ట్ చేసుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం, చాలా గుర్తుండేవి. బట్ ఇవాళ చిన్న టేబుల్స్ అడిగినా కూడా ఎవరికి గుర్తుండటం లేదు. సో అన్ని క్యాలిక్యులేట్ తీసుకోవాలి, క్యాలిక్యులేటర్ తోటి మొత్తం అంతా ఇచ్చేయాలి. ఈవెన్ దో మనమైనా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సో మెమరీ పవర్ అనేది లాస్ అవుతుందా? సో ఆ మెమరీ అనేది తగ్గిపోతుందా ఈ డిజిటలైజ్డ్ వల్ల? ఎస్ అండి, ఇది ఎలాంటిదంటే జనరలైజ్ స్టేట్మెంట్స్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాంగ్ అవుతుందండి. ఇక్కడ సెల్ ఫోన్స్ని ఇందా చెప్పినట్టు మనం దీన్ని ఎంతవరకు ఎలా వాడుతున్నాం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంతవరకు వాడాలి, ఎలా మన వర్క్ కానీ మన రిలేషన్ కాంప్లిమెంటరీగా యూజ్ అవుతుంది అన్నప్పుడు ఇంటెలిజెన్స్ డెఫినెట్గా పెరగడమే, తగ్గడం జరగదు రాను జనరేషన్లో. లేదు దీని యొక్క సేఫ్టీ థ్రెట్ను మనం పట్టించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ కంపేర్ టు డే టైం కన్నా నైట్ టైమ్స్ యొక్క రేడియో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో సెల్ ఫోన్ ద్వారా ఉద్గారించబడే రేడియేషన్, ఇది కొద్దిగా నైట్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా. ఇంకొకటి దాని యొక్క రేడియేషన్ వేవ్స్ కనీసం ఒక 1.5 మీటర్స్ దాకా రేడియేట్ అయి ఉంటాయి. ఎస్పెషల్లీ అర్లీ డెవలపింగ్ బ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో, అంటే చిల్డ్రన్స్ లాంటి వాళ్ళు, వీళ్ళు కనీసం ఒక 5 to 6 feet దూరంలో సెల్ ఫోన్ మనం అప్రోచ్ లేకుండా పెట్టగలగాలి. మన బెడ్లో చైల్డ్ పడుకుంటున్నాడు, ఇటు సైడ్ పక్కన సెల్ ఫోన్ పెట్టుకుంటున్నాం. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ ఒక ట్రెండ్. దీన్ని మనం ఎంతవరకు వీలైనంత వరకు ఒక దూరంలో పెట్టుకోవడం, లేకుంటే అవుట్ ఆఫ్ బెడ్రూమ్ పెట్టుకోవడం కూడా అలవాటు చేసుకుని బెటర్. ఇలాంటి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్స్ కూడా అంత రేడియేషన్ ఉంటుందంటారా? ఏ ఫోన్ అయినా ఏ నెట్వర్క్ 4G or 5G నెట్వర్క్ పెరిగే కొద్దీ దాని యొక్క మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ డెఫినెట్గా వేవ్స్ ఉంటాయి. ఆ టైంలో సిగ్నల్ తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీ ఉన్న రూమ్స్లో మనం సెల్ ఫోన్లో మాట్లాడినా, నెట్వర్క్ యాక్టివిటీస్ లాంటివి ఎంగేజ్ అవుతున్నా కూడా ఇట్ విల్ బి మోర్ రేడియేషన్ ఎక్స్పోజర్ కావచ్చు. చాలా మంది ఛార్జింగ్ లోనే పెట్టేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు కదా. ఎందుకు ఇలాంటి మనము కాషియస్గా మనం డిస్కస్ చేయాలి ఈ విషయాల కంటే, మన దగ్గర ఈ ట్రెండ్ గత 15-20 ఏళ్ళ నుంచి సెల్ ఫోన్స్ యొక్క వాడకం మన మనిషి లైఫ్లో వచ్చింది. మనకు ఒక లాంగ్ టర్మ్ సేఫ్టీ డేటా మన హ్యూమన్స్కి లేవు ఇప్పటికీ, హ్యూమన్స్ పైన. దీన్ని ఇలా వాడుతూ ఇంత ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క తదనంతరం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు ఉండొచ్చు. చిన్న సైజు కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ప్రాబ్లం దగ్గర నుంచి పెద్ద సైజు క్యాన్సర్ల దాకా, బ్రెయిన్ ట్యూమర్స్ దాకా, మనం దీన్ని లాంగ్ టర్మ్ సేఫ్టీ డేటా మనం వాడుతున్న విధానం డెఫినెట్గా మన దగ్గర లేదు. కాబట్టి మనం దీన్ని సేఫ్టీగా వాడడం ఇంపార్టెంట్. బట్ గైడ్లైన్స్ చెప్తున్నాయి, మొదటి 2 ఏళ్ల పిల్లవాడికి నో ఎక్స్పోజర్ ఈజ్ బెటర్. 5 years దాకా ఉన్న పిల్లవాళ్ళు ½ an hour కన్నా మనం ఎటువంటి స్క్రీన్ టైంని ఎంగేజ్ చేయించకూడదు. 14 years దాకా పిల్లవాళ్ళలో మనం లెస్ దాన్ 2 hours ఉండడమే ఆల్వేస్ బెస్ట్. ఇది ఒక సేఫ్టీ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడున్న దాంట్లో. సో కాబట్టి ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాం, ఎంత సివియారిటీ ఆఫ్ టైమింగ్, ఎంత క్వాలిటీ దగ్గరకి మనం ఎంగేజ్ అవుతున్నాం, చెవుల దగ్గర పెట్టి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆడిటరీ నర్వ్ ఫెటిగ్ ఎక్కువ గురైపోతుంది. కంటిన్యూస్గా 30 minutes కన్నా మీరు ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి, చెవు దగ్గర పెట్టి బ్రెయిన్ దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు హెడ్ఏక్స్ చాలా ఫ్రీక్వెంట్ చెప్తుంటారు. ఎక్కువ టైం రేడియేషన్తో ఎక్స్పోజ్ అవుతున్న మొబైల్ వాడకంలో ఉన్న వాళ్ళు ఐస్ ట్రైనింగ్ ఒకటి, నెక్ పెయిన్స్ ఇలాంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్న హెడ్ మనకు 1.5 kilo వెయిట్లో ఉంటుందండి. 45 degrees నువ్వు స్పైన్ కిందికి వంచి ఒక ½ an hour to 1 hour మీరు చూశారనుకోండి, ఇట్ విల్ బి వే అబౌట్ 17 kilo. 17? అంటే నీ స్పైన్ 17 kilo బరువుని బ్యాలెన్స్ చేస్తూ మోయాలి. సర్వైకల్ స్పైన్ దెబ్బతినదా? నెక్ పెయిన్స్ రావా?
సో ఇలాంటి ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్, స్లీప్ క్వాలిటీ తగ్గిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టాంట్ ఎక్స్పోజింగ్ ఆఫ్ ఈ సెల్ ఫోన్స్ ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గుతూ వస్తుంది. మెలటోనిన్ ప్రొడక్షన్ని కనీసం రావాలి, నైట్ టైమ్స్ రావాలంటే ఒక 2 అవర్స్, ఒక 2 to 6 అవర్స్ ముందుగా మనం సెల్ ఫోన్ వాడకం తగ్గించుకోవాలి. ఏం చేస్తున్నాం? అంతవరకు నైట్లో నిద్ర వచ్చేంత వరకు సెల్ ఫోన్ వాడడం స్టార్ట్ చేస్తున్నాం. కనీసం మనం 1 to 2 అవర్స్ దాన్ని వైండ్ అప్ చేసేస్తే మెలటోనిన్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే మెలటోనిన్ మన పీనియల్ గ్లాండ్ ద్వారా బ్రెయిన్లో అక్యుములేట్ అయితే అప్పుడు నీకు డెన్స్గా నిద్రలో జాలుకుంటాం. మనం వాలంటరీగా రివర్స్గా చేస్తున్నట్టు ఈ పని చేయడం వల్ల, అంటే అది న్యాచురల్గా ప్రొడ్యూస్ కావాల్సిన మెలటోనిన్ ప్రొడ్యూస్ కానివ్వకుండా మనము యాక్టివ్ చేయడానికి కోసం, బ్రెయిన్ యాక్టివ్ చేయడానికి కోసం చేస్తున్న పని ఇది. సో దీనివల్ల ఎక్కడో మిస్ మ్యాచ్ వల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గుతుంది. నిద్ర రాకపోదేం కాదు, చాలా వరకు బికాస్ ఆఫ్ న్యాచురల్ బయలాజికల్ రిథమ్స్ వల్ల వచ్చేస్తుండొచ్చు. బట్ ఎంతకాలం? మేబీ 1 year. అప్పుడు పిల్లలకి నిద్ర రావాలి అని అంటే ఒకప్పుడు కథలు చెప్తూ ఉండేవాళ్ళు పేరెంట్స్. ఇప్పుడు కథలు చెప్పండి అని అంటే ఆ యూట్యూబ్ ఆన్ చేస్తే అందులో కథలు వస్తాయి వినండి అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. యూట్యూబ్లో ఆ వీడియోస్ ఉంటే చూస్తూ నైట్ మిడ్ నైట్లో టైం పాస్ కావట్లేదు చూడడము, ఇవన్నీ కొద్దిగా అన్హెల్తీ హ్యాబిట్స్ కింద చూడొచ్చు అండి. ఒకవేళ నిద్రలో బ్రేక్ అవుతుంది అనుకున్నాడు, దెన్ డైరెక్ట్గా ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కాకుండా ఒక పేపర్ రీడింగ్ చదవడము, ఒక బుక్ చదవడము, లేకుంటే కొద్దిగా ఇంట్లో వాతావరణం కొద్ది సర్దుబాటు చేసుకోవడము, ఇంకా బెస్ట్ అంటే కొద్దిగా వాకింగ్ చేయడము, ఒక నిద్ర పట్టి దీనివల్ల బ్లడ్ ఫ్లో పెరుగుతుంది మన బ్రెయిన్కి కాళ్ళ ద్వారా. సో మళ్ళీ నువ్వు పడుకున్నప్పుడు ఫ్రెష్గా అర్లీగా మళ్ళీ స్లీప్ ఆన్సెట్ రావడం ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఈ టీవీలో ఈ వీటిలో ఈ సెల్ ఫోన్లో ఎంగేజ్ అయ్యారనుకోండి, ఇంకాస్త మనకు క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోవడం తప్ప పెరగడం ఉండదు. సో మీ డాక్టర్స్ ఏదైతే ఇది మంచిది కాదు, సో ఇది చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్తారో దానికి వెంటనే ఆల్టర్నేట్ సొల్యూషన్ అనేది వెతికేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సో దగ్గర పెట్టుకొని, చెవి దగ్గర పెట్టుకొని ఫోన్ మాట్లాడొద్దు, ఇది చాలా ప్రమాదం అని చెప్పారు. చెవి దగ్గర ఫోన్ పెట్టుకోవద్దు అన్నారు కాబట్టి ఇయర్ బడ్స్ వచ్చినాయి, రైట్? అలానే ఇప్పుడు స్విచ్ బోర్డ్లోని ప్లగ్ పెట్టి దానికి కనెక్ట్ చేసి ఛార్జర్ పెట్టుకొని అలా మాట్లాడొద్దు, వెరీ డేంజరస్ అని చెప్పారు. సో ఇప్పుడు ఛార్జర్స్ అన్ని హార్డ్ డిస్క్ లాగా దానికి అతికించేసేటట్టే వచ్చేస్తున్నాయి, దాన్ని పెట్టుకొని మాట్లాడేస్తున్నారు. సో వీటి వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయా? డెఫినెట్ అండి. మనం అడాప్ట్ అవుతున్నామండి. మన సెల్ ఫోన్ కంపెనీస్ కూడా ఇన్నోవేట్ చేస్తున్నాయి, వాళ్ళు కూడా రేడియేషన్ మినిమైజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయి. ఇవన్నీ మనం కూడా ఇన్వెంట్ అవుతున్నాం, అడాప్ట్ అవుతున్నాం, ఎక్కడ రిస్క్ ఉన్నాయి దాని తగ్గట్టు తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. బట్ ఎంత చేసినా మనం వీఆర్ ద హ్యూమన్స్, వీఆర్ నాట్ మెటల్స్. సో మనకు వచ్చే సెన్సిటివిటీ, మనకు వచ్చే ఇబ్బందులు ఏంటో మనం సెన్సిటివ్గా అనలైజ్ చేసుకోవాలి. ఎంత టైం ఎక్స్పోజ్ అవుతున్నాను, ఎటువంటి సిమ్టమ్స్ నేను గురవుతున్నా, దీనికి దానికి లింక్ ఏమైనా ఉందా ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుందండి. సో ఎంత వీలైనంత వరకు హెడ్ దగ్గర పెట్టకుండా ఒక అర మీటర్ దూరంలో మనం మాట్లాడే మాట లౌడ్ స్పీకర్ తోటో లేకుంటే బ్లూటూత్ తోటో మనం మాట్లాడి డెఫినెట్గా రేడియేషన్ తక్కువ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ ఎంతో కొంత మాట్లాడడానికి మనం పెడుతున్న ఈ కాన్సన్ట్రేషను, దీని టైం డెవోషను ఎంతవరకు మనకు రియల్ వర్క్లో కాంప్లిమెంటరీగా ఉంటుంది చూసుకోవాలి. ఏదైనా మిగతా వర్క్లో కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ వీడియో గేమ్స్ ఉన్నాయండి, సెల్ ఫోన్లో కాన్స్టెంట్గా నువ్వు ఒక 1/2 hour to 4 hours ఆడావు అనుకోండి, నీకు రియల్ లైఫ్లో కాన్సన్ట్రేషన్ చేయడానికి 4 hours ఇస్ నాట్ పాసిబుల్. బికాస్ నీకు ఆ సెల్ ఫోన్లో ఉండే ఫ్రీక్వెంట్ చేంజింగ్ స్క్రీన్ టైమ్స్ ఏదైతే ఉంటుందో హై అటెన్షన్ డిమాండింగ్, పైగా మన రెటీనా యొక్క అన్ని ప్రైమరీ కలర్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేయడం వల్ల రియల్ వరల్డ్ అలాంటి అంత కలర్ఫుల్ వివిడ్గా ఉంది, ఒక నేచురల్గా ఉంటుంది. సో హై అటెన్షన్ మనం యొక్క ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ వీడియో గేమ్స్. పైగా ఆడుతున్నది ఓన్లీ కళ్ళు, బ్రెయిన్, నాట్ హోల్ బాడీ సెల్ ఫోన్తో ఆడుతున్నప్పుడు. సో ఎక్కడో మిస్ మ్యాచ్, ఒక టోటల్గా ఆర్గనైజ్గా ఉండదు. దీనివల్ల రియల్ లైఫ్ చేయాల్సిన కాన్సన్ట్రేషన్, రియల్ లైఫ్లో నీకు తొందరగా ఫెటిగ్ వచ్చేస్తుంది, అలసట వచ్చేస్తుంది. సో నాకు ఇష్టం, దానివల్ల ఏమైతే రాను ఒక అభిప్రాయాలు మార్పు వచ్చేస్తాయి, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ రావట్లేదు, ఐసోలేట్ అయిపోతారు మెల్లగా. రియల్ వ్యక్తులతో ఏం మాట్లాడతాం, వాళ్ళ బంధువులతో వచ్చారు వాళ్ళు మాట్లాడరా అంటే ఏం మాట్లాడుతావు బంధువులతోటి, ఫ్రెండ్స్ రియల్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఏం పోతావు, నాకు ఈ సెల్ ఫోనే రెడీగా ఉంది. సో ప్యాసివ్గా నీకు ఒక ఆల్టర్నేటివ్ దొరికేసరికల్లా యాక్టివ్ అటెంప్టే చేయవు. బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివ్ అటెంప్ట్ కన్నా ప్యాసివ్గా వచ్చే ప్లెజరే కావాలని కోరుకుంటుంది. సార్ ఆ మధ్య కాలంలో మీ దగ్గర కూడా ఇలాంటి కంప్లైంట్లు చాలా వచ్చి ఉండొచ్చు. సో పబ్జీ అనే ఒక గేమ్ ఉండింది, అది ఇప్పుడు ఆల్రెడీ బ్యాన్ కూడా చేసేసింది గవర్నమెంట్. సో ఒక గేమ్ సార్, చాలా మందికి వచ్చిన ఆలోచన ఏంటంటే అది మనిషి తయారు చేసిన ఒక గేమ్,
అటువంటి ఒక గేమ్ ఇంకొక మనిషి మెదడుని ఎలా కంట్రోల్ చేస్తుంది? సో, అందులోని వాళ్ళు నువ్వు ఫెయిల్ అయ్యావంటే నువ్వు చచ్చిపోవనంటే వాళ్ళు చచ్చిపోవటం, చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతూ వచ్చింది. ఎలా కంట్రోల్ చేస్తుంది ఒక గేమ్ ఒక మనిషి మెదడుని? వెరీ గుడ్ క్వెషన్ అండి. ఇప్పుడు ఒక అది రియల్ గేమ్ అయినా, లేకుంటే ఒక ఆర్టిఫిషియల్‌గా మన సెల్ ఫోన్‌లో వచ్చిన యాప్ ద్వారా వచ్చే గేమ్ అయినా సరే, దీంట్లో ఎంగేజ్ చేసే క్వాలిటీ ఉంటాయి. అంటే ఒక గేమ్ ఆడడానికి ఇంత ఇంత స్కోర్ చేశాక నీకు ఇంకో రోల్ వచ్చేస్తుంది. హ్మ్. ఈ రోల్‌లో ఇంతమంది ఉంటారు. మళ్ళా మీరు కలిసి ఇదొక రో ఒక 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 యాక్టివిటీ చేయాల్సొస్తది. సో, తర్వాత నువ్వు చేసే పెర్ఫార్మన్స్ బట్టి నీకు ఇంకో రోల్ అసైన్ అయిపోతారు. ఇలాగ దీన్ని మ్యాసివ్ మల్టీప్లేయర్ రోల్ ప్లే గేమ్స్ అంటారు దీన్ని. హ్మ్. హుహు. అంటే నీతో పాటు చాలామంది ఆడుతున్న గేమ్ సైమల్టేనియస్‌గా అదే టైంలలో. హ్మ్. సో, వీళ్ళలో ఈ ఎంగేజ్ కావడం వల్ల రియల్ లైఫ్‌లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పని చేశాక నువ్వు ఒక 50 రన్ చేశావు. 50 మ్యాచ్ నో 100 చేసావు. యువర్ సెంచరీ యూ డన్. అంటే ఎంగేజ్ అయిపోతావు కదా! సో, నెక్స్ట్ 50 చేశాక ఇంకో 100 దాకా చేద్దామని చెప్పేసి. సో, ఇలాంటి ఎంగేజ్‌మెంట్ దీంట్లో కూడా వచ్చేస్తుందండి. హ్మ్. అలాంటి ఎంగేజ్ చేస్తూ నీకొక రోల్ అసైన్‌మెంట్ చేయడం వల్ల ఒక పాజిటివ్‌గా ఏదో రీఇన్ఫోర్స్ చేస్తూ ఉంటారు. హ్మ్. మనిషిలో ఒక సజెస్టిబిలిటీ వచ్చేస్తది. అంటే నేను ఆడాలి. ఇంకొక ఆడి ఇంకొక గేమ్ లెవెల్‌కి తీసుకెళ్ళాలా? నేను బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలా? అన్న ఒక మోటివేషన్‌ని మెల్లమెల్లగా ఈ ఎంగేజ్ అయ్యే టైం బట్టి మనలో డోపమైన్, మనలో ఈ రివార్డ్ సిస్టమ్ ఏదైతే ఉంటదో అది యాక్టివేట్ అయిపోతది ఓకే. బ్రెయిన్‌లో. ఈ ఓకే. యాక్టివేట్ అయిపోయేసరికల్లా మన ఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఏరియా ఎక్కువ ప్రియాక్యుపై చేస్తూ ఉంటది. నెక్స్ట్ నువ్వు ఆడకపోయినా కూడా నెక్స్ట్ టైమ్ ఇంకా గేమ్ యొక్క యాక్టివిటీ ఉంది. దాన్ని నెక్స్ట్ ఎప్పుడు ఆడాలి? దాని యొక్క ఆడిన తర్వాత వచ్చే ఎంజాయ్‌మెంట్ ముందుగా ఎక్స్‌పీరియన్స్ అయితూ ఉంటాడు. హ్మ్. సో, ఆ ఎంజాయ్‌మెంట్‌కు న్యూట్రలైజ్ చేయాలి అంటే పోయి ఆడితే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ నెగెటివ్ చెప్పాలంటే ఆల్కహాల్ అడిక్ట్ అయిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళా వచ్చిన డిస్టర్బెన్స్ మళ్ళీ ఒక 2 పెగ్గులేస్తే తప్ప మళ్ళా నార్మల్ స్థితికి రాడు అన్న ఒక థాట్ లాగా ఎలా అవుతుందో పాజిటివ్‌గా ఇక్కడ. హ్మ్. ఇంకో గేమ్ యొక్క యాక్టివిటీ నేను ఇంకొక రోల్ అచీవ్ చేయడానికి ఎంగేజ్ కావాలన్న ఒక ఉత్సాహంతో ఉంటాడు. హ్మ్. సో, ఇక్కడ ఈ మన యొక్క ప్రవర్తన మన బ్రెయిన్‌లో కొన్ని బేసల్ గ్యాంగ్లియా నుంచి కార్టెక్స్ ఏరియాస్‌లో ఇవి హైజాక్ అయిపోతాయి. ఆ జస్ట్ లైక్ గేమ్ ఇప్పుడు వరకు. ఇంట్లో ఉన్న లేడీస్ సీరియల్స్‌కి ఎలా అడిక్ట్ అయిపోయి లైక్ ఆ పాత్రలన్నీ వాళ్ళే ఊహించేసుకొని యెస్. వాళ్ళు యెస్. ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారో జస్ట్ లైక్ యెస్. ఇది కూడా అంతే. యెస్ అండి. దీనికి ఎంత వాల్యూ సిస్టమ్ అసైన్ అయిపోతది. ఇంత వాల్యూ ఉంది. మిగతా మిగతా లైఫ్‌లో అంత ఎంగేజింగ్‌గా అంత అంత ఎక్సైటింగ్‌గా ఇవ్వట్లేదు. సో, ఈయన గేమ్‌లో చూస్తున్నాడు ఆ ఎక్సైట్‌మెంట్‌ని. హ్మ్. సో, గేమ్‌ని ఫుల్ పొటెన్షియల్‌గా ఆడి తను అనుకున్న మోటివేషన్‌ని అచీవ్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. హ్మ్. దీంట్లో ఎక్కడైతే అప్‌సెట్ అయితుందో రియల్ లైఫ్‌లో ఏదో ఎగ్జామ్‌లో అనుకున్నది రానప్పుడు, లేకుంటే అనుకున్న గేమ్ సక్సెస్ కానప్పుడు, ఫెయిల్ అయినప్పుడు ఎలా హర్ట్ అయిపోతామో, ఇలాంటి సేమ్ హర్ట్ ఫీలింగ్స్ దీంట్లో కూడా వచ్చేస్తాయండి. హ్మ్. అంటే ఇప్పుడు చాలా మంది ఆడతారు సరే. చాలా గేమ్స్ ఆడతారు. బట్ కొంతమంది గేమ్‌ని గేమ్ లాగే చూస్తారు. అక్కడి వరకే ఆడి దాన్ని వదిలిపెడతారు. యెస్. మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఇలాంటి వాటిలకి గురవుతారు అని. ఒకటి ఇందాకన్నట్టు ఒక అడిక్షన్ డెవలప్ కావడానికి తన యొక్క జెనెటికల్ మేకప్ దగ్గర నుంచి తన ఇండివిడ్యువల్ పర్సనాలిటీ, తను ఎంత సెన్సేషన్ సీకింగ్ చేసే పర్సనాలిటీ ఉన్నాడు. హ్మ్. ఆ సెన్సేషన్ సీకింగ్‌కి ఆపర్చునిటీస్ ఏం చూస్తున్నాడాయన? ఓకే. వేరే ఆపర్చునిటీస్ పెద్దగా సెలెక్ట్ చేసుకోలేదు. చాయిస్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఏది? పాసివ్‌గా ఆడే గేమ్ యాప్ లాంటివి. హ్మ్. పబ్‌జీ లాంటివి. ఇవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు పాసివ్ వాటిలోనే ఎక్సైట్‌మెంట్ చూస్తుంటాడు. పాసివ్ వాటిలోనే ఆడి సక్సెస్ అన్న ఒక సాటిస్ఫాక్షన్ తెచ్చుకుంటుంటాడు. ఒక రకం మ్యాచోయిస్టిక్‌గా దీన్ని ఫీల్ అయిపోతున్నాడు. అచీవ్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫైనల్ మ్యాచ్‌లో ఒక సెంచరీ కొట్టి నీ మ్యాచ్‌ని విన్ చేస్తే హౌ ఆ రోజు ఉండే ఎక్సైట్‌మెంట్ ఎలాంటిది? హ్మ్. తను బావుంటుంది. సేమ్ ఎక్సైట్‌మెంట్ దీంతో చూస్తుంటాడు. స్టార్టింగ్‌లో గేమ్స్ హ్యూమన్ ఇన్వెన్షన్ అన్న ఒక థాట్ కంట్రోల్‌తో ఉన్నా కూడా ఎంగేజ్ అయ్యే క్వాలిటీ ఆల్మోస్ట్ ఆల్ మన రియల్ లైఫ్‌లో ఆడే ఆటలకి ఉండే ఎంగేజ్‌మెంట్ లాంటిదే ఉంటది దీనికి. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఏంటంటే ఇది ఎక్కువ కాలం అవైలబుల్ కావచ్చు. ఎక్కువ సార్లు మనం యూజ్ చేస్తాం. హ్మ్. ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం. హ్మ్. ఇక్కడ నువ్వు రియల్ గేమ్స్ ఆడాలంటే గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. 11 మందిని సెలెక్ట్ చేసుకోవాలి టీమ్‌ని. ఒక మ్యాచ్‌ని 20 50 ఓవర్స్ వరకు ఆర్గనైజ్‌గా ఆడిపిచ్చాలా. ఫిజికల్‌గా కష్టపడాలి. అంటే ఒక ప్లాన్డ్, స్ట్రక్చర్డ్ యాక్టివిటీ చేస్తే తప్ప ఒక గోల్‌ని అచీవ్ చేయవు. విన్నో, లాసో లాస్ట్‌కి. ఇక్కడేముంది? కంటిన్యూస్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఉంది. హ్మ్. సో, ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడు. ఎక్కువ ఎంగేజ్ అయితాడు. ఎక్కువ ఎప్పుడైతే ఎంగేజ్ అయితామో మిగతావి ఎక్స్‌ప్లోర్ అయిపోతాయి. హ్మ్. తను నేచురల్‌గా సైకాలజీ మొత్తం దీనిపైన డిపెండ్ అయిపోతాడు. హ్మ్. సో, ఇది మనం ఆ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చేయాలి.
నెక్స్ట్ ఎంత ఎంత ఎంగేజ్ అవుతున్నామంటే అంత ఎగ్జైటబిలిటీ, అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కూడా కావచ్చు. ఓన్లీ పాజిటివ్ మాత్రమే అవుతాను అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెగిటివ్ అయినప్పుడు నేను ఎలాంటి రియాక్షన్ ఇస్తాను, అది కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఆ రోజు మూడీ అయిపోతావా, లేకుంటే ఇరిటేట్ అయిపోతారా, లేకుంటే ఇంకాస్త ఎక్స్క్లూడ్ అయిపోయినా సెల్ఫ్ హార్మ్ లాంటి మెథడ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నామా, ఇవి ఆ పర్సనాలిటీ బట్టి డిపెండ్ అవుతాయండి. ఓకే. సో మెల్లమెల్లగా నీలో ఈ ఆడుతూనే కొద్దీ మనలో పాజిటివ్గా కోపింగ్ ఇచ్చే హ్యాబిట్స్ తక్కువ సెలెక్ట్ చేసుకుంటూ నెగిటివ్గా కోప్ అయ్యే విధానాలు ఎక్కువ మనం అవాయిడ్, ఎందుకంటే ఇది రియల్ వరల్డ్ని అవాయిడ్ చేసే ఒక ఎంగేజింగ్ యాక్టివిటీ గేమింగ్ అనేది. సో ఇది అవాయిడింగ్ యాక్టివిటీ. డోంట్ బీ మల్టిపుల్ టైమ్స్ ఈ అవాయిడింగ్ యాక్టివిటీస్ని ఎక్కువ ఎంగేజ్ అయినా కూడా అవి కూడా మనకు ఒక హ్యాబిట్ ఫార్మింగ్ లాగా తయారవుతాయి. ఇటువంటి అవాయిడెన్స్ని ఇటువంటి అవాయిడింగ్ లైన్ లాంటి గేమ్ లాంటి యాక్టివిటీస్ని ఎక్కువ హ్యాబిట్ ఫార్మింగ్ చేసామనుకోండి, ఏం మిగులుస్తుందని లైఫ్ మీకు? ఎడ్యుకేషన్ పరంగా నష్టపోతావు, ఇటు ఫ్యామిలీ పరంగా రిలేషన్స్ తక్కువ క్వాలిటీగా మాట్లాడడం తక్కువ, పేరెంట్స్తో కాన్సంట్రేషన్ అనేది ఒక రూమ్కి కన్ఫైన్ అయిపోయి ఒక యాప్కే నువ్వు డిపెండ్ అయిపోయావు అనుకోండి, రియల్ ఫ్రెండ్స్ తగ్గిపోతారు, సోషల్ లైఫ్ ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం సైకలాజికల్ హెల్త్ కూడా ఇంపాక్ట్ అయిపోతుంది. లోన్లీనెస్ ఎక్కువ ఫీల్ అయిపోవడం వల్ల ఆపర్చునిటీస్ ఆఫ్ ద ఒక హెల్తీ డెవలప్మెంట్ తగ్గిపోతుంది. సో దీని ఎఫెక్ట్ నెగిటివ్ రియాక్షన్స్ ఎక్కువ తోడయ్యాయి అనుకోండి, సూసైడ్ అటెంప్ట్స్ కూడా నోట్ చేస్తున్నాం. సో ఈ రకమైన సజెస్టబిలిటీ వెరీ 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 డేంజరస్. సార్, నేను చిన్నప్పుడు అమ్మమ్మ ఊరు వెళ్తే నేను అబ్జర్వ్ చేసింది, సో ఊరు స్టార్టింగ్ దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు, సో దారి పొడుగునా ప్రతి ఒక్కరు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా విష్ చేస్తూ వెళ్తుండేవారు, బాగున్నారా, ఎలా ఉన్నారు అని అడుగుతూ. ఈ రోజు మనం చూస్తే ఎవరినైనా అట్లా తెలియని వ్యక్తిని విష్ చేసినా కూడా షీఈస్ క్రేజీ, అది తెలియదు, బట్ ఏంటి నన్ను చూస్తున్నా అలా చూస్తారు, ఒక పిక్చర్ని చూసినట్టు అలా అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఎవరిని ఎవరు పట్టించుకునే సిచ్యువేషన్ లేదు, ఎవరిని ఎవరు విష్ చేసే సిచ్యువేషన్స్ కనిపించట్లేదు, ఆ ఆప్యాయతలు అనురాగాలు కూడా కనపడట్లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కేవలం పిల్లల మీదే కాదు, పెద్దల మీద కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? డెఫినెట్గా అండి, మారుతున్న ట్రెండ్ కాలం బట్టి దీనికి ఉన్న నెగిటివ్స్తో పాటు పాజిటివ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ప్రజెంట్ ఈ చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ హై ఫోకస్గా ఉన్నారు. ఇద్దరు సంపాదిస్తూ వాళ్ళ యొక్క ఫ్యామిలీని అప్లిఫ్ట్ చేస్తున్నారు. ఎకనామికల్గా చూసినా, లేకుంటే ఇంకో రకం చూసినా, ఇండివిజువల్గా ఫ్రీడమ్ లాంటి ఒక స్పేస్ దొరికింది. అప్పటి కాలంలో 14 మంది 15 మంది కొడుకులు ఉన్నా కూడా అందరం ఒకే ఫ్యామిలీలో ఉన్న దాఖలాలు కూడా ఉన్నాయి అప్పట్లో. అంటే ఇది పాజిటివ్ యాంగిల్ ఒక సైడ్ చెప్పాలంటే. అంటే ఒక ఇండివిజువాలిటీ, ప్రైవసీ, ఫ్రీడమ్, ఎకనామికల్ ఇండిపెండెన్స్ ఉన్న ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెట్టడము, వాళ్ళని హెల్తీగా డెవలప్ చేయడం. అప్పుడు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్తో డేటా పోలిస్తే ప్రజెంట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ వెరీ లెస్. అంటే మనం ఉన్న వాళ్ళని కాపాడుకుంటున్నాం ఫోకస్ చేయడం వల్ల. సో ఇవి హెల్తీ డెవలప్మెంట్స్. బట్ దీనికున్న మీరు చెప్పినట్టు ఒక డిటాచ్మెంట్, మెల్లమెల్లగా తక్కువగా సోషలైజ్ అయ్యే గ్రీటింగ్స్ ఇలాంటి వాతావరణం అర్బన్ సొసైటీలో ఎక్కువ చూస్తుంటాం. ఇలాంటి టైంలో మనకు ఒక సోషలైజ్ అయ్యే ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి. బట్ ఇక్కడ కూడా కొన్ని న్యూ ట్రెండ్స్ మనకు డెవలప్మెంట్ చూసి, క్లబ్ హౌస్ లాంటివి, ఒక గ్రూప్ ఆఫ్ కామన్ ఐడియాలజీ ఉన్న ఒక గ్రూప్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూమెంట్ ఇచ్చే గ్రూప్స్ కానీ, ఒక లైక్ మైండెడ్ పీపుల్స్ ఒక గ్రూపింగ్ లాగా ఫాలో అయిపోయి ఒక గ్రూప్ యాక్టివిటీస్ ఫాలో చేసుకోవడం, ఇవి ఇలా సోషలైజ్ అవుతున్న ట్రెండ్ కూడా చూస్తున్నాం. కిట్టి పార్టీస్ లాంటివి వాటిలో వెళ్ళేసి షేర్ చేసుకోవడం. బట్ దీన్ని ఎలా వాడుతున్నారు, దాన్ని ఎంత క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, అది హెల్తీగా మెయింటైన్ చేస్తున్నారా, దీన్ని బట్టి వాళ్ళ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ బట్టి వాళ్ళు నెగిటివ్గా ఇంపాక్ట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు తక్కువగా సోషలైజ్ అయ్యావో నీకు ఒక సోషల్ నెట్వర్క్ ఎప్పుడైతే తగ్గిపోయినప్పుడు అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. మనం రేపొద్దున ఏదైనా సమస్య వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక ఇద్దరినో నలుగురినో షేర్ చేసుకున్నాం అనుకున్నాండి, ఇద్దరి యొక్క పర్స్పెక్టివ్ వేరే ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక యాంగిల్లో, ఇంకొక డొమైన్లో, ఇంకొక పర్స్పెక్టివ్లో ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా ఈ సమస్య ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి ఐడియాస్ షేర్ జరుగుతాయి. అప్పుడు ఎక్కడో సైకలాజికల్ హెల్త్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ.
కానీ జాయింట్ ఫ్యామిలీ ఉండేటప్పుడు ఎవరు ఏ మిస్టేక్ చేయటానికైనా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. చాలా భయంతో ఉండేవారు. సో, నౌఎడేస్ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ అయిపోయిన తర్వాత సో, ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి కదా! సో, సాధారణంగా ఇంతకుముందు మనం ఒక అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు అన్నట్టుగా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ రివర్స్ అయిపోతూ వస్తుంది. రైట్? సో, ఆడవాళ్ళంటే డెఫినిట్‌గా మహిళలంటే గౌరవిస్తారు. అది మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయమే. కానీ ఎంతో ఓపిక, ఓర్పు ఉన్నటువంటి మహిళలే ఈరోజు ఎక్కువగా క్రైమ్‌కి పాల్పడుతున్నారు. ఎందుకు వాళ్ళ మైండ్‌సెట్ అలా చేంజ్ అవుతూ వస్తుందంటారు? సి ఈ సైంటిఫికల్‌గా దీనికంటూ డేటా మనము ఫీమేల్స్ ఈ మధ్య రేజ్ అయితున్న సైకలాజికల్ అబ్జర్వేషన్‌గా చూసినా కూడా ఇది ఒక జనరలైజ్ చేయలేమండి. హ్మ్. జనరలైజ్‌గా మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేం. ఇప్పుడు దాకున్న ల్యాక్ ఆఫ్ డేటా బట్టి. బట్ యెస్, కొన్ని ఇన్సిడెంట్స్ ఎక్కువ నోట్ అయితున్నాయి. అవును. ఇది ఎక్కడంటే రిపోర్టింగ్ ఇప్పుడు ఎక్కడో ఫీమేల్స్ అంటేనే ఒక అంటే మొరాలిటీ విషయంలో వీళ్ళు కొద్దిగా సుపీరియర్ పొజిషన్ ఇచ్చాం యెస్. మన కల్చర్‌లో. ఫీమేల్స్ అంటే ఆ జెండర్‌కి ఒక మొరాలిటీ విషయంలో మనకు కల్చరల్‌గా ఒక ట్రెడిషన్ నడుస్తూ వచ్చింది. సో, ఈ రకమైన వాటిలో రిపోర్టింగ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. హ్మ్. ఒక ఫీమేల్ ఒక క్రైమ్ చేసినప్పుడు, ఒక ఇన్వాల్వ్‌మెంట్ అయినప్పుడు, రిలేషన్‌షిప్ ఇష్యూస్‌లో స్ట్రగుల్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు రిపోర్టింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఈజీ అండ్ వెరీ అట్రాక్టివ్. దట్స్ వై ఒకటి రిపోర్టింగ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగిండొచ్చు. రెండోది మనకున్న పాలిసీస్ అవేర్‌నెస్ పెరిగాయి. సో, దీనివల్ల ఒక చెప్పాలంటే ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ ఫీమేల్‌లో పెరగడం వల్ల అటానమీ పెరిగింది. అంటే సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతున్నారు. సో, ఈ ఇండిపెండెన్స్ అయినప్పుడు సెల్ఫ్ అటానమీ పెరిగినప్పుడు వాళ్ళ యొక్క రిలేషన్‌షిప్ చాయిసెస్ ఆపర్చునిటీస్‌లో కూడా వీళ్ళు చూస్తున్నారు. హ్మ్. హ్మ్. మల్టిపుల్‌గా చూడడము. ఒక రకంగా ఎ ఎ వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్‌కి ఇది ఒక ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్‌లో వీళ్ళు రిస్క్ టేకింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారా? లేకుంటే ఎక్స్‌పోజర్ చేసి ఒక ఎక్సైట్‌మెంట్ చూస్తున్నారా? అనేది ఈ రకంగా డెవలప్‌మెంట్ జరుగుతూ ఉంటదండి. హ్మ్. అంటే ఇక్కడ మేల్ దగ్గరకొచ్చేటప్పటికల్లా పిల్లల గురించో, లేపోతే ఇంకో ఫ్యామిలీ గురించో ఆలోచన తక్కువగా ఉన్నా కూడా, సో, ఫీమేల్ దగ్గరకొచ్చేటప్పుడు డెఫినిట్‌గా పిల్లల గురించైనా ఆలోచన చేసే బ్యాక్ స్టెప్ తీసుకుండేవారు ఇంతకుముందు. ఇప్పుడు పిల్లల విషయంలో అంటే ఇటీవల కాలంలో చూసిన కొన్ని సిట్యుయేషన్స్ చూస్తే, సో, వాళ్ళ ఎంజాయ్‌మెంట్స్‌కి పిల్లలు గూడా అడ్డొస్తున్నారని పిల్లల్ని కూడా యాహ్! చంపించడం అనేది జరుగుతుంది. అంటే అంత క్రూయల్ మైండ్‌సెట్ ఎలా డెవలప్ అయిపోతుంది. యాహ్! సో, చుట్టూ ఉండేటువంటి ఆ పరిసరాలు కావచ్చా? లేపోతే మనం తీసుకున్నటువంటి డైట్‌లో కూడా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? యాహ్! మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కూడా మన మైండ్ సెట్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? యాహ్! ఇప్పుడు మీరు చెప్పిన ఆ ఇన్సిడెంట్స్ ఇలాంటి ఒకటో రెండు ఇన్సిడెంట్స్‌లో మనం డీటెయిల్‌గా అనలైజ్ చేస్తే, హ్మ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళలో ప్రీవియస్ ఎలాంటి కష్టాలకు, ఎలాంటి స్ట్రెస్‌లకు వాళ్ళు లోనయ్యారు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వాళ్ళు డెవలప్ అయ్యారు. హ్మ్. వాళ్ళ యొక్క లైఫ్ కోర్స్ ఎలా మారుతూ వచ్చింది. ప్రీవియస్ రిలేషన్‌షిప్, ప్రైమరీ రిలేషన్‌షిప్ ఎలాంటి అఫెక్షనేట్, ఇంటిమేట్ రిలేషన్‌షిప్ ఇచ్చారు. అక్కడ ఎంత ట్రామా జరిగారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంటింగ్ స్టైల్స్‌లో ఎంత అడ్వాన్స్ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళు గురయ్యారు. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఎక్స్‌పోజ్ అయితున్న లైఫ్ స్టైల్ ఎంత ఫ్రీడమ్‌గా వాళ్ళు చూస్తున్నారు. దీనికి ఎంత వాల్యూస్ ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకున్నప్పుడు ఇండివిడ్యువల్ కేస్ బట్టి వాళ్ళ యొక్క నిర్ణయాలు యెస్ డెఫినిట్‌గా ఇలాంటి అన్‌వాంటెడ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం అనలైజ్ చేసుకుంటే వాళ్ళ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ వస్తాయి. వాళ్ళ లైఫ్ స్టైల్‌లో వచ్చే రిస్క్ చాయిసెస్ వస్తున్నాయి. వాళ్ళ మెంటల్ హెల్త్ కండిషన్స్‌లో డౌట్ పడేలాగా ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ గురైపోయి, ట్రామాకు గురైపోయిన ఈ ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. హ్మ్. వాళ్ళకి చిన్న సైజు డిప్రెషన్ లాంటిదో, లేకుంటే చిన్న సైజు మూడ్ ఎక్స్‌పాండ్ చేసే పూర్ చాయిసెస్ లాంటివో, హ్మ్. హ్మ్. వీళ్ళు దీన్ని ఇలాంటి ఎక్సైట్‌మెంట్ వీళ్ళు తీసుకుంటున్నారా? హ్మ్. సో, ఈ రకంగా అనలైజ్ చేసినప్పుడు ఇదొక కాంప్లికేటెడ్ ఇష్యూనే. ఇదొక కాంప్లెక్స్ ఇష్యూ కూడా. ఓకే. సో మెనీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి యెస్. ఉన్నాయి ఇది. ఓన్లీ మారుతున్న ఈ ట్రెండ్‌కి ఈ క్రైమ్‌ని ఆపాదించలేం. బట్ ఈ మారుతున్న ట్రెండ్‌లో ఈ క్రైమ్ రేట్స్ కొద్దిగా ఇన్సిడెంట్స్ ఎక్కువ రిపోర్ట్ అయితున్నాయి. హ్మ్. సో, దీన్ని మనం కాషస్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. దీన్ని అనలైజ్ చేస్తూ యెస్ 2 జెండర్స్ అప్పుడు కల్చరల్ పరంగా హిస్టారికల్‌గా ఎప్పుడు కూడా ఈవెన్ బ్యాలెన్స్డ్ ఎప్పుడు ఉండదండి. హ్మ్. యెస్ ఇప్పటికి కూడా మేల్ డామినెంట్ సొసైటీ అయినా కూడా బట్ ఫీమేల్ యొక్క రైజింగ్ సిగ్నిఫికెంట్ చూస్తున్నాం. ఈ రైజింగ్‌లో పాజిటివ్ యాంగిల్‌తో పాటు కొన్ని నెగెటివ్ ఇన్సిడెంట్స్ కూడా రైజ్ అవుతుండొచ్చు. హ్మ్. హ్మ్. ఈ నెగెటివ్ ఇన్సిడెంట్స్ మనం ఇండివిడ్యువల్ కేస్ బేస్‌గా మనం స్టడీ చేయాల్సొస్తుంది. హ్మ్. రాదర్ దెన్ జనరలైజ్ చేయలేం. హ్మ్.
సో మనం ప్రాక్టికల్‌గా ఐ మీన్ కళ్ళతో ఏదైనా చూస్తే సో డెఫినిట్‌గా అది మన మైండ్ పైన ఇంపాక్ట్ పడుతుంది కదా! సో సినిమాల విషయానికి వచ్చేటప్పటికల్లా Yes. ఇటీవల కాలంలో క్రైమ్ స్టోరీస్ చాలా బాగా థ్రిల్లర్స్, Yes. క్రైమ్స్ బాగా ఎక్కువ తీస్తున్నారు. సో వాళ్ళేమంటారంటే మేము నిజ జీవితంలో జరిగినటువంటి సిట్యుయేషన్స్ ఆధారంగానే సినిమాలు తీస్తున్నాము. సో Yes. ఇది మన ఓన్‌గా మనము క్రియేట్ చేసినవి కాదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వేలో వాళ్ళు. అవునండి. కానీ ఒక 6 మంత్స్ బ్యాక్ మనం చూసినట్లయితే చాలా హారబుల్ సిట్యుయేషన్ అది. వైఫ్‌ని చంపేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్‌లో ఉడకబెట్టి అవును. ఆయన పడేయడం అనేది అవును. చూసాం గదా! సో అతనేం చెప్తాడు నేను ఒక సినిమా ఆధారంగానే దీన్ని చేశాను హ్మ్. అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును. సో ఒక సినిమాని తీసుకొని సినిమా ఇంపాక్ట్ ఇంత దీనిగా ఉంటుందా? మనుషుల మీద ఉంటుందా? వాళ్ళ మెదడు మీద అంత ప్రభావం చూపిస్తుందా? యెస్. డెఫినెట్ అండి. సినిమా అనేది మన కల్చర్‌లో పార్ట్. సినిమా క్యారెక్టర్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ మనకు ఎస్పెషల్లీ ఎదిగే బ్రెయిన్స్‌లో గాని, లేకుంటే ఒక కొత్తగా పర్సనాలిటీ మెచ్యూర్ అయితున్న టైంలో గాని వాటి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ డెఫినెట్‌గా ఉంటుందండి. మన కల్చర్‌లో పార్టే. ఇది కోడి ముందా గుడ్డి ముందా అన్న టైప్‌గా మీ కల్చర్‌లో ఉన్నవి కొన్ని సినిమాలు చూస్తున్నాం. సినిమాలు బట్టి ఇంకొద్ది ఎక్కువ మంది పోర్ట్రే చేస్తున్నారు. యెస్. సో వీటిలో కొందరు వల్నరబుల్ అయ్యే పిల్లవాళ్ళు, కొన్ని పాజిటివ్ కూడా వల్నరబుల్ అయ్యి షేప్ చేసుకున్న వాళ్ళు చాలా ఇన్సిడెంట్సే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము సినిమాస్ చూసే చాలా మంది ప్రొఫెషనల్ కెరీర్‌లో అందరూ సినిమా ఫీల్డ్ పోకపోయినా కూడా మా బోర్డ్ డాక్టర్లు మేము కూడా సినిమా స్టార్‌లను చూసో వాళ్ళని ఇన్స్పైర్ అయ్యో అది ఎందుకంటే ఏదో క్రికెట్ స్టార్ ఏదో ఇట్స్ సినిమా స్టార్ ఇవి ఎక్కువ పేపర్లో మనం హైగా దాని యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చి చూస్తున్న రిపోర్టింగ్ ఉంటుంది. సో వీటితో మనం న్యాచురల్ అట్రాక్ట్ అవుతాం. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పాజిటివ్గా తీసుకున్న కొంతమంది వాళ్ళలో ఉండే ఒక సైకలాజికల్ నేచర్, వాళ్ళు డిప్రెషన్ అయినప్పుడు రాంగ్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడా, రాంగ్ క్యారెక్టర్ని ఇంబైబ్ చేసుకుంటున్నాడా, లో సెల్ఫ్ ఎస్టీమ్ని తను ఈ రకంగా అగ్రెషన్ చూపించి తను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు తన ఈగోని. అది ఎలాంటి అగ్రెషన్ సెలెక్ట్ చేసుకోవాలా సినిమాలో చేసి నేర్చుకున్నాను. తనకున్న ట్రామాని కరెక్ట్గా వెంటిలేట్ చేయడానికి మంచి ఎమోషన్ మంచి పీపుల్ సెలెక్ట్ చేసుకోకుండా ఇలాంటి యాక్టింగ్ అవుట్ ఒక రకమైన టెన్షన్ క్రియేటింగ్ సంబంధించిన ఒక కోపింగ్ మెకానిజం సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎలా చేస్తున్నాడు ఏదో వెబ్ సిరీసో సినిమాసో ఇలా చూసి దీన్ని నేను అప్లై చేస్తాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆ వ్యక్తి యొక్క డీటెయిల్ స్టోరీలో అతను ఎంత నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఇలా అనలైజ్ చేసినప్పుడు సినిమా అనేది ప్రాముఖ్యంగా వస్తుంది. కానీ చాలామంది స్టోరీస్ సినిమా ఈజ్ ఇంపాక్టింగ్ వెరీ వెల్, వెరీ పాజిటివ్. ఎప్పటికప్పుడు ట్రెండ్ కాస్త కొత్త పోకూడదు. ఒకసారి దేవుళ్ళ సినిమాలు ఎక్కువగా పాపులర్గా నడుస్తూ ఉంటాయి, కొన్నిసార్లు సాంఘిక సినిమాలు ఎక్కువ నడుస్తుంటాయి, కొన్నిసార్లు మన మంచి పోయాము సినిమా ఏంటంటే మంచి చిరంజీవి సినిమా లాంటి ఒక డ్యాన్స్, ఒక కామెడీ అన్ని రకాలుగా ఉండే సినిమా కావాలని కోరుకున్న జనరేషన్ ఉన్నాము. ట్రెండ్తో తగ్గట్టు నడుస్తూ ఉంటుందండి. బట్ ఏ జనరేషన్లో కూడా కొంతమంది వీక్ అంటే వాళ్ళ యొక్క సైకలాజికల్ డెవలప్మెంట్ పైన అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంటాయి, వాళ్ళు ఎలాంటి రిసీవ్ చేస్తున్నారు, ఇది బై డైరెక్షనల్ చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్తో కూరుకున్నాయి. ఎస్ డెఫినెట్గా సినిమా అనే కల్చర్ మనకు పాజిటివ్ ఇంపాక్ట్ చేసింది అనుకోండి, అది వాళ్ళు సూపర్ మోడల్గా ఉంటారు లైఫ్లో, వాళ్ళ లైఫ్లో. అంతేకాదు మీడియా అండ్ సినిమాస్ ఆర్ సూపర్ మోడల్ ఫర్ సొసైటీ అప్బ్రింగింగ్. వీళ్ళు కన్నా పాజిటివ్గా తీసుకోగలిగే, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనుకో, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే విల్ బి షైన్ లైక్ ఏ అగైన్ ఫర్దర్ మోటివేట్ ఫర్ దేర్ లైఫ్ స్టోరీస్లో. కొంతమంది నెగిటివ్ కూడా ఇంపాక్ట్ అయిపోతుంది. అదే కదా పాజిటివ్కి, అందరూ పాజిటివ్కి ఇంపాక్ట్ అయితే నో ఇష్యూ కదా. ఇటు ఇండివిజువల్ బేస్గా మనం స్టడీ చేసిన వాళ్ళు వీళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్ చూసి మోటివేట్ అయ్యాము ఇలాంటినప్పుడు చాలా అన్ఫేర్గా అనిపిస్తాయి, బాధ అనిపిస్తాయి. ఎంతో కొంత కాజల్ అట్రిబ్యూషన్ మనం సినిమా కల్చర్ కూడా ఇవ్వాల్సి వస్తుందండి. సార్ మరి మ్యూజిక్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని చాలా సర్వేస్ కూడా చెప్తున్నాయి. సో మ్యూజిక్ అనేది మైండ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎట్లా మానసిక ఆరోగ్యాన్ని అది మెరుగుపరుస్తుంది? ఎలిమెంటరీ మ్యూజిక్ అనేవి డెఫినెట్గా ప్రైమరీ సెన్సెస్లో మన యొక్క బ్రెయిన్లో ఆడిటరీ నర్వ్స్ ద్వారా, అంటే మనకు వినికిడి శబ్దం సంబంధించిన ద్వారా కొన్ని ఎమోషన్స్ని పలికిచ్చేలాగా, అంటే ఎమోషన్ సర్క్యూట్స్ ఉంటాయి బ్రెయిన్లో, అవి స్టిమ్యులేట్ చేయగలుగుతాయి. అవి మనం గతంలో విన్న మ్యూజిక్, మనము గతంలో ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ పాజిటివ్ ఇన్సిడెంట్స్ జరిగిన సందర్భాల్లో మనం విన్న మూవీసో లేకుంటే సాంగ్సో లేకుంటే వాటి యొక్క మ్యూజిక్ తాలూకు మెమొరీస్ మనం యాక్టివేట్ చేస్తాయి. డెఫినెట్గా మనిషి యొక్క మూడ్లో మ్యూజిక్ యొక్క పాత్ర ఉంటుంది. అది పాజిటివ్గా చాలా వరకు దాన్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు రిలాక్సింగ్ మెథడ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు.
నువ్వు స్ట్రెస్లో ఉన్నప్పుడు, లేదంటే ఒక రకమైన డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొద్ది వెంటిలేట్ చేయడానికి ఈ మ్యూజిక్ చాలా మంచిగా ఎంకరేజ్ కావచ్చు. కొన్నిసార్లు మనకు రొటీన్ లైఫ్లో ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇక్కడ నుంచి సమస్య సాల్వ్ కాదు అన్న ఒక నెగిటివ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కూడా మ్యూజిక్ స్వాంతనపరచవచ్చు. మన బ్రెయిన్లో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలాంటి రిథమ్ సంబంధించిన బ్రెయిన్ యాక్టివిటీ నడుస్తుంటుందండి. మేము మెడికల్ భాషలో చెప్పాలంటే ఈజీ స్కాన్లో ఈ వేవ్స్ ఉంటాయి. అంటే నువ్వు హైపర్ అలర్ట్గా ఉన్నప్పుడు బీటా రిథమ్స్ నడుస్తూ ఉంటుంది, వేరే కొద్ది రిలాక్స్ మైండ్లో ఉన్నప్పుడు ఆల్ఫా రిథమ్ నడుస్తుంటుంది. ఓకే, మ్యూజిక్ ఆ క్వాలిటీ ఉంటుంది, ఇది ఆల్ఫా వేవ్స్ తీసుకెళ్లే కెపాసిటీ. నువ్వు దాన్ని మెడిటేటివ్ మ్యూజిక్ లాగా తీసుకున్నావా, ఒక స్వాంతన పరిచే మ్యూజిక్ లాగా తీసుకున్నావా, అర్లీ చైల్డ్హుడ్లో వెన్ యు ఆర్ వెరీ న్యూ టు దిస్ వరల్డ్ అన్నప్పుడు అప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన మ్యూజిక్ ఎలాంటిది, అవి ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. అమ్మకు అప్పటి కాలపు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా సంబంధించిన మ్యూజిక్ ఆమెకు చాలా నచ్చవచ్చు. నాకు నా జనరేషన్ హీరోస్ సంబంధించిన మ్యూజిక్ నాకు బాగా నచ్చవచ్చు. బట్ ప్రైమరీ ఎలిమెంటరీ మ్యూజిక్ ఎప్పుడు కూడా బ్రెయిన్కి స్వాంతన పరుస్తూ ఉంటుందండి. అంటే ఒక సింగిల్ ఎలిమెంట్ వాయిస్, అంటే ఒక సింగిల్ టోన్తో రిలీజ్ చేసే వాయిస్ ఏదైతే ఉంటుందో అవి ఎక్కువగా బ్రెయిన్ని రిలాక్స్ చేస్తుంది. సార్, మనం కొన్ని సినిమాల్లోనే చూస్తాము అండ్ బయటను కూడా చాలా సిచ్యువేషన్స్లో మనం చూసుంటాము. ఎవరైనా కొంతమంది ఏదైనా అనుకుని సంఘటన జరిగినప్పుడు సడన్గా లైక్ వాళ్ళు అన్ని విషయాల్ని మర్చిపోవటం, యూనో, సో కంప్లీట్గా వీడు పిచ్చివాడు అయిపోయాడు అని చెప్తూ ఉంటారు కదా. సో ఆ మెంటల్ ఇల్నెస్ వాళ్ళకి ఎలా వస్తుంది? చాలా మంది చాలా రకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ క్షణం వరకు కొద్ది రోజుల వరకు బాధపడినా కూడా దాన్ని మర్చిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇలాంటి వాళ్ళ విషయంలో ఎందుకు అలా జరగదు? ఎందుకు అంత డీప్గా ఎలా తీసుకుంటుంది మైండ్, అంత స్ట్రాంగ్గా ఎలా పడుతుంది వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది? ఓకే, అంటే ఏదైనా ఒక అనుకోని ఒక నెగిటివ్ సివియర్ రియాక్షన్ జరిగినప్పుడు ఒక ట్రామా లాగా ఫీల్ అయిపోతారు, అంతే కదండి. సో ట్రామా లాంటి ఇన్సిడెంట్స్ వీళ్ళు మర్చిపోకుండా రికరెంట్గా రీకలెక్ట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రామా జరిగిన సందర్భంలో వినపడిన సౌండ్లు కానీ, ఎక్స్పీరియన్స్ అయిన ఒక శబ్దాలు, సిచ్యువేషన్స్, మనుషులు, ఆ యొక్క ఇన్సిడెంట్స్ అవి కొద్దిగా మళ్ళీ జ్ఞప్తికి వచ్చినా కూడా, అంటే మనసులో జ్ఞప్తికి వచ్చినా లేకుంటే బయట చూసినా కూడా ఇవి మళ్ళీ ఆ ట్రామా యొక్క మెమరీ రీయాక్టివేట్ కావచ్చు. ఓకే, అది ఎటువంటి ఎమోషన్ ఇచ్చింది? బాధ, టెన్షన్ అనే ఎమోషన్ ఇచ్చింది. రేపు పొద్దున నువ్వు వర్క్ రిలేటెడ్ టెన్షన్ పడినా కూడా దాని తాలూకు రిఫ్లెక్షన్ మెమరీ మళ్ళీ రీయాక్టివేట్ కావచ్చు. ఓకే, అంటే బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటిదండి. నువ్వు ఒక ఎమోషన్ అనే యాడ్ ఓపెన్ చేసిన వెంటనే ఆ ఎమోషన్లో నీకున్న ఫీలింగ్స్లో ఏ ఫీలింగ్తో నువ్వు కనెక్ట్ అయ్యావో ఆ ఫీలింగ్ యొక్క మెమరీని తీసుకొస్తుంది. బట్ తర్వాత తీసుకురావడం వరకు దాని పాత్ర. మనము దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎలా దాన్ని కోపింగ్ చేస్తున్నాం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎలా రెగ్యులేట్ చేస్తున్నాం, అంటే మన లైఫ్లో ఆ యొక్క మెమొరీ ఎంత ఇంపాక్ట్ చేసింది, ఇంపాక్ట్ తగ్గించుకునే ప్రయత్నం మనం ఎంత చేస్తున్నాం, ఇవి మన యొక్క, ఎందుకంటే కంప్లీట్ మెమొరీని ఎరేజ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఓకే, బట్ జరిగిన మెమొరీని ఎలా అడాప్ట్ చేస్తున్నాం, ఎలా రెగ్యులేట్ చేస్తున్నాం, అది మన యొక్క, అంటే వాళ్ళకి ఆ సంఘటన తప్పితే మిగతా అన్ని కూడా వాళ్ళు మర్చిపోతారా? ఆ సంఘటన తప్పితే మిగతా అన్ని విషయాలు ఏం మర్చిపోవడం ఏంటో ఏముండదండి, ఉంటాయి. కానీ దీనికి ఇచ్చిన వాల్యూ, దీనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ నెగిటివ్గా, అంటే టెన్షన్ క్రియేట్ అయింది అనుకోండి, అమ్మో దాన్ని ఆ ప్లేస్లో పోతే నాకు అది గుర్తొచ్చేస్తుంది, అంటే నెగిటివ్. అలా కాకుండా ఇప్పుడు మిగతా తన చుట్టూ ఉండే వాళ్ళను కూడా కంప్లీట్గా వాళ్ళు ఎవరో కూడా మర్చిపోవడం అనేది, సో ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు, సో ఇలాంటి ట్రామాలోకి వెళ్ళేటప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా మర్చిపోయి ఏదో కంటిన్యూస్గా ఒక్క సిచ్యువేషన్ మాత్రమే అదే ఆ ట్రామా మీ ఆ వ్యక్తి పైన ఎంత ఇంపాక్ట్ చేసింది, ఎమోషనల్గా చాలా నంబు చేసేంత ఇంపాక్ట్ చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నమ్నెస్ వల్ల మిగతా పర్సెప్షన్స్ బ్రెయిన్లో ఎంట్రీ అయినా కూడా అవి అటెన్షన్ ఇవ్వకపోగా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ వల్ల ఆ ట్రామా ఒకటే గుర్తుంటుంది. సో మిగతా క్యారెక్టర్స్, మిగతా వాళ్ళు మాట్లాడిన మాటలు, మాట్లాడిన సందర్భాలు ఉన్నా కూడా అవి అటెన్షన్ ఇవ్వకపోవడం వల్ల మనం మర్చిపోయి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన ఇంటి నుంచి ఇక్కడ స్టూడియో దాకా వచ్చారు, ఎంతమంది మనకు దారిలో వచ్చిన వాళ్ళు మనకు గుర్తున్నారు? మనం అంత అటెన్షన్ పెట్టలేదు కదా. ఆ ఇన్సిడెంట్స్, ఇలాంటి ట్రామా పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు పక్కన జరుగుతున్న ఇన్సిడెంట్స్ వాటిల్లో మనం అటెన్షన్ పెట్టదు బ్రెయిన్, ఇది దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల.
సో దీన్ని యామ్నిషియా అంటారు. Hmm. సో మిగతా వాటి తక్కువగా దీన్ని అటెన్షన్ ఇవ్వడం వల్ల ఆ మెమరీలో మనకు లేనట్టుగా ఉంటాయి. ఓకే. మళ్ళీ దీన్ని మైండ్ఫుల్గా కల్టివేట్ చేస్తే, రిమెంబరెన్స్ చేస్తే, అప్పుడు మనకు జరిగిన పక్క ఇన్సిడెంట్స్ ఏంటి, పక్కన వ్యక్తులు ఏంటి, వీటికి సంబంధించిన మెమరీస్ ఏంటి మనకు గుర్తు రావచ్చు. అటువంటి రిలాక్స్ వాతావరణం మనం క్రియేట్ చేయాలి ఒకవేళ అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు. లేదు, ఆ ట్రామా యొక్క లైఫ్లో ఎలా షేప్ చేస్తుంది ఆలోచన పరంగా, ఎమోషన్ పరంగా, నీ ప్రవర్తన పరంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి కంప్లీట్గా నలుగురితో తిరగడం మానేశాడు, కంప్లీట్గా మూడీ అయిపోయాడు, కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు, లేకపోతే సంథింగ్ బాధపడుతున్నాడు. ఇలాంటి మూడ్ ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు ఇది ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అంటారు. మనము దీన్ని ఇంపాక్ట్ తగ్గించుకునే మెథడ్స్ ఎంత చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, డిఫరెంట్ పర్స్పెక్టివ్గా ఆ ఇన్సిడెంట్ని రీకాల్ చేసుకోవాలి, బ్రెయిన్కు టైం ఇవ్వాలి, కాస్త రీవైర్ చేసుకోవడానికి దానికి. ఒక్కోసారి మనం కూడా సెల్ఫ్ కంపాషన్ ప్రాక్టీసెస్ చేసుకోవాలి. సెల్ఫ్ కంపాషన్ అంటే ఇంత పెద్ద జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్, మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్లో మనం యాక్సెప్ట్ చేయకపోతే హూ విల్ యాక్సెప్ట్ అన్న థాట్కి మనం, అంటే మనలో యాక్సెప్టెన్స్ని పెంచడానికి మనం కాన్సెప్ట్ తీసుకోవాలి. అది పక్కవాడు చెప్తే వస్తుందా, మనలో మనం చెప్పుకుంటే వస్తుందా అనేది డిఫరెంట్ థింగ్స్. మరి మోటివేట్ అయినప్పుడు మనం తీసుకోవడం స్టార్ట్ చేయాలి. సెల్ఫ్ కేర్లో కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకరోజు ఇన్సిడెంట్స్కి నేను కంటిన్యూస్గా ఇదే ఎమోషన్ నేను గిఫ్ట్గా ఇస్తే, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ టు మై లైఫ్ అన్న ఒక పర్స్పెక్టివ్ తీసుకోవడం. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా చేంజెస్ చేస్తాయి. ఆ ట్రామా నుంచి బయటికి పడేలాగా, ఆ ట్రామా నుంచి మళ్ళీ మనకు ఆ జ్ఞాపకాలు మన మైండ్ని, ప్రజెంట్ ఉన్న స్టేట్ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకునేలాగా చేయడం స్టార్ట్ చేస్తాయి. రైట్. సో నవేడేస్ ఏ వర్క్ అయినా కానివ్వండి, సో వర్క్ స్పేస్లోని చాలా మందికి రకరకాల టెన్షన్స్ అనేది చాలా కామన్గా ఉంటున్నాయి. సో ఎందుకంటే అలాంటి ప్రెషర్స్ ఉంటాయి. సో అలాంటి ప్రెషర్స్ నుంచి బయటపడాలంటే బేసిక్గా ఏం చేయాలి? ఆ ప్రెషర్స్ని అలానే కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? కొంతవరకు నీకు వర్క్ వల్ల ప్రెషర్ వస్తుంది అనుకో, దాన్ని స్ట్రెస్ అంటాం. అంటే అబ్బో, ఈ వర్క్ నాకు ఇంపార్టెంట్, ఇప్పుడు ఇది అయిపోగొట్టేసేయాలి అన్నప్పుడు నువ్వు మిగతా వర్క్ల కన్నా దీనికి ఇంపార్టెంట్ ఇచ్చిన వల్ల నువ్వు ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవుతావు. అమ్మో, ఈ వర్క్ కంప్లీట్ కాకపోతే సంథింగ్ నెగిటివ్ మే హ్యాపెన్ ఇన్ మై వర్క్ ప్లేస్ అనుకున్నప్పుడు నువ్వు ఫోకస్ పెడతావు, ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తావు, మిగతా వాటిని ఇంపార్టెన్స్ తగ్గించి దీన్ని కంప్లీట్ చేస్తావు. అక్కడ స్ట్రెస్ నీకు పాజిటివ్ పనిచేసింది. వేరే ఇదే స్ట్రెస్, ఇదే వర్క్ నువ్వు ఓవర్వెల్మింగ్, అంటే ఇంకాస్త నేను అసలు టెక్నికల్ ఇస్ నాట్ డిమాండ్, నాట్ పాసిబుల్ టు గెట్ టు నో, నాకు అసలు ఎంత చదివినా కూడా రాదు నాకు ఇది టెక్నికల్ డీటెయిల్స్, లేదంటే ఇది ఇంకో వ్యక్తి యొక్క కోఆపరేషన్తో సాధ్యమవుతుంది, ఇలాంటి ఎట్లా ఫీల్ అయినప్పుడు అప్పుడు అదే పని, అదే స్ట్రెస్ నీకు ఒక డిస్ట్రెస్గా మారిపోతుంది. అంటే నీ యొక్క వర్క్ కెపాసిటీ చేయగలిగే నీ టాలెంట్ ఉన్నా కూడా తక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తుంటావు. ఎలా చేస్తావు? పోస్ట్పోన్ చేయడము, లేదంటే డెడ్ లైన్స్ మిస్ అయిపోవడము, వర్క్ క్వాలిటీ తక్కువ తీసుకోవడము, లేకుంటే వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నాలు చేయడము, ఆ కారణాలు ఈ కారణాలు చెప్పి ఫ్రీక్వెంట్గా యాబ్సెంట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా నీ స్ట్రెస్ నీకు ఇంపాక్ట్ చేస్తుందని చెప్పవచ్చు, డిస్ట్రెస్గా మనం భావించవచ్చు. వీటిని తీసేయడానికి చాలా మార్గాలు. ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వర్క్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ని వెరీ వెల్గా మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోవాలి. వర్క్ నీకు టెంపరీగా వస్తున్న కొంత టైం పీరియడ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 20 to 50 years 60 years, బట్ యూ ఆర్ దేర్ ఫర్ ఎవర్ ఫర్ దిస్ లైఫ్. నీ పర్సనల్ స్పేస్లో, నీ పర్సనల్ లైఫ్ యాక్టివిటీస్లో మీరు కొన్ని హాబీస్ క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవి బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలి వర్క్ అండ్ లైఫ్. రెండోది, టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అంటే నీకున్న అసైన్ అయిన అన్ని వర్క్లు, నీ ఇంటి పనులు తీసుకురావాలి, కూరగాయలు, వర్కులు అన్నీ చేసుకోవాలి, వంట మల్టీ టాస్క్ చేసుకోవాలి, అటు ఆఫీస్లో వర్క్లు చేసుకోవాలి, అంత కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. ఇన్ని ఉన్నప్పుడు నీకు టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. నీకున్న వర్క్లో ప్రయారిటీ ఏంటి, ప్రయారిటీ ఎట్లా ఇస్తావు, ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా, రెండోది ఏమి అర్జెంటా నాన్ అర్జెంటా. ఇది కనుక నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే, అర్జెంట్ ఇది అది ఇంపార్టెంట్ అయితే దాన్ని పోస్ట్పోన్ చేయమాక, కంప్లీట్ ఇట్ ఫస్ట్. ఈరోజు అర్జెంట్ వర్క్ని ఈరోజు పోస్ట్పోన్ చేసావు అనుకోండి, అది ఇంపార్టెంట్ వర్క్ మిస్ చేయకుండా అన్ఇంపార్టెంట్ చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, ఇంపార్టెంట్ వర్కే రేపు అర్జెంటే కూర్చుంటుంది. అనే కదా. సో అక్కడ ఏది ఇంపార్టెంట్, ఏది తర్వాత, ప్రయారిటీస్ అనేది చూసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ. టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే మూడో పాయింట్, నువ్వు నెట్వర్కింగ్ మెయింటైన్ చేసి సోషల్ షేరింగ్ చేసుకుని ఇంపార్టెంట్. ఎదర్ ఫ్యామిలీయో, ఫ్రెండ్సో,
లేకుంటే మీ కొలీగ్స్, సుపీరియర్స్, జూనియర్స్ సంథింగ్ కాస్త నెట్వర్కింగ్ మెయింటైన్ చేసుకుంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ రావాలి. అది ఏర్పడినప్పుడు స్ట్రెస్ ఎంత పెద్ద మెయిన్ టాస్క్లు అయినా కూడా కొన్ని కంప్లీట్ చేయడానికి ఈజీ వే అయిపోతాయి. మూడోది నేచర్తో కాస్త కూస్తో రెగ్యులర్గా టచ్లో ఉండాలి. పొద్దస్తమానం 4 గోడల మధ్య విటమిన్ డి తక్కువ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఇటువంటి వాతావరణంలో కంటిన్యూస్ త్రూఅవుట్ ద డే స్పెండ్ చేస్తూ లాంగ్ రన్గా ఏం అచీవ్ చేస్తాం? కాస్త గో ఫర్ ద న్యాచురల్ ఎయిర్, గో ఫర్ ద న్యాచురల్ లైట్, సమ్ టైం స్పెండ్ చేస్తూ అది నీ స్ట్రెస్ని తీసేయడానికి పనికి వస్తుంది. 5వ పాయింట్, నీకు రెగ్యులర్ హెల్తీ న్యూట్రిషన్ ఆల్సో ఇంపార్టెంట్. నువ్వు మార్నింగ్ టైం స్కిప్ చేసి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ రోజు స్కిప్ చేసి తొందరగా అటెండ్ కావాలి డ్యూటీ అని చెప్పేసి అది లెస్ గ్లూకోజ్ ఇచ్చి బ్రెయిన్ని నువ్వు ఎక్కువ పని చేయమంటే ఇలా స్ట్రెయిన్ కదా. సో ఈ క్రానిక్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ మన సైకలాజికల్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తాయి నెగిటివ్గా. సో ఫుడ్ని అవాయిడ్ చేయడం, హెల్తీ డైట్ అని బ్యాలెన్స్ న్యూట్రిషన్. ఒక హైలీ ఇప్పుడు నాకు అర్జెంటు ఇంత వరకు పని చేయాలి, తొందరగా మ్యాగీ చేసేసుకుందాం, తొందరగా ఏమంటారు దాన్ని పిజ్జాలు, తర్వాత ఇది తినేసి తొందరగా అయిపోతుంది, ఏది ఫాస్ట్గా అయిపోతుందో అది చూసుకొని ఫాస్ట్. ఇలాంటి డైట్ మనం ఎక్కువ డిపెండ్ అయ్యామనుకోండి రాను నీకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇవి హైపర్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ ఇలాంటివి. అంటే హై ఫ్యాట్ ఉంటాయి, తక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు దీంట్లో. ఓకే, ఇటువంటి డైట్తో నువ్వు డిపెండ్ అయితే బాడీని ఫ్యూయల్ చేస్తే రియల్లీ యు ఆర్ నాట్ గివింగ్ రైట్ ఫుడ్ ఫర్ టు బాడీ టు నరిష్. ఇప్పుడు ఒక చెట్టు నాటావు, అది మంచి పెరగాలంటే ఏదో మంచి భూమి, కొద్దిగా నీళ్లు, కాస్త దానికి కావాల్సిన 2-3 మనం ప్రొవైడ్ చేయగలం. దాని మీద సిమెంట్ వేసాం అనుకోమండి, ఈజ్ ఇట్ గ్రో? సిమెంట్లో మన ఫుడ్ ఇలాంటిదే కదా, చూడడానికి గట్టిగా ఉంటుంది సిమెంట్ కూడా, బట్ ఇట్స్ నాట్ లైక్ శాండ్. ద సేమ్ వే ఈ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా అంత ఇంపార్టెంట్. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్, 6th పాయింట్. నెవర్ మినిమం నాకు టైం ఏడు దొరుకుతుంది సార్, ఇంత బిజీ టైంలో ఐ కాంట్ ఫైండ్ ఆఫర్ నౌ టైమ్ సో బిగ్ ఫర్ దట్ అని అంటే మాత్రం ఇప్పుడు చాలా రకాల టెక్నాలజీ మన యూట్యూబ్లో లాగా వీటిని ఎంత బాగా వచ్చాయండి. బేసిక్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్, చిన్న వాకింగ్ 5 minutes, యోగా, బేసిక్ యోగా, సూర్య నమస్కారం యోగా లాంటివి, సంథింగ్ నీకు నచ్చింది ఫిజికల్ యాక్టివిటీతో చేయగలిగే ఒక 5-10 minutes మల్టిపుల్ బ్రేక్స్ చేసుకో. దిస్ ఆల్సో గివ్స్ ఇంపాక్ట్ ఆఫ్ ద బాడీని తొందరగా బౌన్స్ బ్యాక్ అయ్యేలాగా చేస్తాయి ఈ స్ట్రెస్ నుంచి. ఇలాగా మనం మెథడ్స్ని బ్యాలెన్స్ వేగా తీసుకెళ్తే చాలా వరకు మన వర్క్లో ఉండే స్ట్రెస్ని మన సైకలాజికల్ హెల్త్ ఇంపాక్ట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. అప్పటికి కూడా నీ స్ట్రెస్ లెవెల్స్, నీ కాన్సన్ట్రేషన్ని, తలనొప్పిని ఇబ్బంది పెడుతున్నాయి, మూడ్ మారుస్తున్నాయి అంటే మనం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. అవి ఎటువంటి కేటగిరీగా మీకు ఇబ్బంది పడుతున్నాయి, యాజ్ ఎ సైకాట్రిస్ట్గా మనం బెటర్గా సలహాలు ఇవ్వచ్చు, లేకుంటే బెటర్ మెడిసిన్స్, ఎవిడెన్స్ ఉన్న మెడిసిన్స్ మనం వాడవచ్చు, స్మార్ట్గా రికవరీ కావచ్చు. నేను మెడిసినే నన్ను మెడిసిన్ వాడితే నాకు టాటూ వచ్చేసి మా దగ్గర నేను పర్మనెంట్ లైఫ్ టైం పేషెంట్ లాగా ఆ ప్రిజుడిస్ పెట్టుకోమాక. మనకున్న ఫేసే మనకు ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఎలా మనం మేకప్ చేసుకుంటాం ఇంకొద్ది గ్లామరైజ్ కావడానికి? ఏం వర్క్కి ఇంకాస్త స్మార్ట్ మైండ్ అవసరం లేదా? స్ట్రెస్ లేకుండా మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదా? అవసరమైతే డాక్టర్ వాళ్ళు తగు సూచికలు, మెడిసిన్స్, ఎవిడెన్స్ మెడిసిన్స్ వాళ్ళు మీకు సూచనలాగా ఇస్తారు. ఆ కాస్త పీరియడ్ తొందరగా బౌన్స్ బ్యాక్ అయిపోండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ అందరి లైఫ్ స్టైల్లోని మ్యాక్సిమం ఎదుర్కొంటున్నటువంటి సమస్యగానే మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా సడన్గా ఎవరికో ఒక్కరికి కాల్ చేద్దామని ఫోన్ తీస్తాము, బట్ ఎవరికి చేద్దాం అనుకుంటున్నాం అది మర్చిపోయి ఇంకో దాంట్లో పడిపోతూ ఉంటాం. సో ఎవరికైనా విష్ చేయాలని అనుకుంటున్నాం, నెక్స్ట్ డే ఎవరిదో ఒక బర్త్డే ఉందో ఇంకొకటి ఏదో విష్ చేయాలని అనుకుంటాం. సో నెక్స్ట్ డే ఇవాళ ఏదో పెట్టుకుంటాం అలారం గుర్తుంటుంది, ఆ రోజుకి వచ్చినప్పుడు మర్చిపోతూ ఉంటాం. సో ఇలా చాలా విషయాలు తెలియకుండానే అది ఇంపార్టెంట్ అయినా కూడా మర్చిపోతూ వెళ్తాం. సో దీనివల్ల మనం ఏమనుకోవచ్చు, మనకు మతిమరుపు పెరుగుతుందని అనుకోవచ్చా, లేకపోతే దాని మీద అంత అటెన్షన్ లేదని అనుకోవచ్చా, ఇంట్రెస్ట్ లేదని అనుకోవచ్చా, ఏమనాలి? అంటే అప్పటికి ఆ టైంకి అది ఇంపార్టెంట్ చేద్దాం అనుకున్న పని మనం మర్చిపోయి ఇంకో పనులు పోతున్నాం అంటే మనకు ఏమన్నా మల్టీ టాస్క్లు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలా. ఓకే, తర్వాత ఒక టాస్క్ని ఫోకస్ ఆన్ 1 టాస్క్ అట్ 1 టైం అలా మనం చేయకుండా ఉండడం వల్ల కొద్దిగా మిస్ అయిపోతున్నామా అది కూడా చేసుకో. ఆర్గనైజేషన్ స్కిల్స్ని కొద్దిగా మనం టెస్ట్ చేసుకో. అంటే వర్క్ని కానీ మిగతా యాక్టివిటీస్ కానీ వీటిని మనము ఎమోషనల్ కాంటాక్ట్స్, రిలేషన్షిప్ కాంటాక్ట్స్ ఇలాంటివి ఎలా మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. వీటిలో మనం ఇక్కడ ఈ రిలేషన్షిప్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ దెబ్బతీసింది వర్క్లో అంటే ఇక్కడ ఎక్కడో బ్యాలెన్స్ చేసుకున్నట్టే.
సో కొద్దిగా ఆర్గనైజ్ చేసుకునే స్కిల్స్ మనం చూసుకోవడము. ఎస్, మైండ్ఫుల్ టెక్నిక్స్ యూజ్ చేసుకో, అంటే ఉదయం లేచాక లేకుంటే మనం వర్క్లో స్టార్ట్ చేసినప్పుడు వాటి మొత్తం నా వర్క్ ఎంత, ఏమేమి చేయాలి ఇక్కడ ఈ వర్క్లో కంప్లీట్గా, ఎన్ని టాస్క్లు ఉన్నాయి డివైడ్ చేసుకో. పెద్ద కాంప్లికేటెడ్ టాస్క్ని కూడా సింపుల్ టాస్క్లో డివైడ్ చేసుకుంటే ఫోకస్ ఎక్కువ పెరుగుతుందండి. ఓకే. సింపుల్ టాస్క్ ఎన్ని కంప్లీట్ చేయాలి, ఎస్ 3-4 పాయింట్స్ ఉంటాయి, ఎస్ కొట్టి ఆ 3-4 పాయింట్ టిక్ పెట్టేసుకున్నట్టు మనం వర్క్ చేసుకున్నాం, అసైన్ చేసుకున్నాం అనుకోండి, దెన్ ఫైన్. చిన్నపాటి మనం ప్రయార్ అనుకున్న అపాయింట్మెంట్స్ని, ప్రయార్ అనుకున్న వ్యక్తుల పరిచయాలని మిస్ అవుతున్నాం అన్నప్పుడు, అంటే మనం ఎక్కడో ఇంపార్టెంట్ని ఫోకస్ చేస్తున్నాం, కొద్దిగా తక్కువ ఇంపార్టెన్స్ వాటిని పూర్తిగా మర్చిపోతున్నాం అన్నట్టు. సో ఎంతవరకు ఇంపార్టెన్స్ నా మొత్తం లిస్ట్ ఎంత అన్న ఒక రకంగా ఆర్గనైజ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మెమొరీని పెరిగే ఒక ఎక్సర్సైజ్ లాగా పనికి వస్తాయండి. అంటే సడన్ గా ఒక్కొక్కసారి మాట్లాడుతుండేటప్పుడే ఏ విషయం మాట్లాడదాం అనుకున్నామో అది మర్చిపోతూ ఉంటాము. మైండ్ బ్లాంక్ గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సడన్ గా అసలు ఎంత ఆలోచించినా కూడా ఇప్పుడే ఏదో చెప్దాం అనుకున్నాను బట్ గుర్తు రావట్లేదు అని అంటాం. ఎందుకు అలా జరుగుతుంది? ఇది కామన్ గా 98% మనం చెప్పాలనుకుంటే ఇది ఒక కామన్ ఒక సిమ్టమే అండి ఇది. అంటే వస్తున్న కంటిన్యూస్ థాట్ ప్రాసెస్లో ఒక థాట్ తర్వాత ఇంకొక థాట్ జనరేషన్లో మధ్యన ఒకసారి మనం ఒక స్ట్రీమ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏం చెప్తున్నామని మర్చిపోవడం కూడా ఒకటి జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇలాంటివి యాంగ్జైటీ టైమ్స్లో ఎక్కువ జరుగుతాయి. టెన్షన్ పడే సందర్భాల్లో, స్ట్రెస్ ఉన్న టైంలో ఇవి ఎక్కువ జరుగుతాయి. సో మనం అబ్జర్వ్ చేయాలి, ఈ మధ్య కాలంలో కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ గురవుతున్నానా, స్ట్రెస్ తీసుకున్నప్పుడు కూడా యాంగ్జైటీ ఎక్కువ గురవుతున్నానా, లేకుంటే నా మూడ్ కొద్దిగా ఏదైనా సంథింగ్ ఒకదానికి ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోయింది, మిగతా వాటిపైన తక్కువైపోయిందా, అంటే కాన్సన్ట్రేషన్ తగ్గిపోయిందా, దస్వే నాకు మెమరీ కొద్దిగా తక్కువ ఇబ్బంది అనిపిస్తుందా, లేదు కొన్నిసార్లు సైకలాజికల్ డెవలప్మెంట్లోనే అంటే ఒక మాట ఒక కాన్సెప్ట్ ఏదో స్టార్ట్ చేస్తాం, సడన్గా ఆ థాట్ యొక్క కంప్లీట్ థ్రెడ్ మిస్ అయిపోతారు. ఇలాంటి సిమ్టమ్స్ని ఒక థాట్ డిజార్డర్గా చూస్తాం. అంటే ఇది చాలా సివియర్గా, అంటే మిగతా సిమ్టమ్స్ కూడా ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళకి ఒక సైకియాట్రికల్గా దీన్ని ఒక సిమ్టమ్గా చూస్తాం. ఇవి ఏ కేటగిరీ కింద వస్తున్నాయి, సైకోటిక్ కేటగిరీయా, న్యూరోటిక్ కేటగిరీయా అనేది ఒక తక్కువ 100లో 1 and 2 పీపుల్స్లో ఇతరత్ర జీవన విధానంలో చాలా అస్తవ్యస్తంగా ఉన్న వాళ్ళలో ఇవి మనం ఒక డిజార్డర్ చూస్తాం. కామన్గా అయితే 95% ఆఫ్ ద పీపుల్స్లో యాంగ్జైటీ, స్ట్రెస్, కాస్త మైల్డ్ డిప్రెషన్ ఈ కేటగిరీ టైమ్స్లో కొద్దిగా ఎక్కువగా మర్చిపోవడం జరుగుతుంటుంది. ఓకే, రైట్ సార్. సెలబ్రిటీస్ విషయానికి వచ్చేద్దాము. సో సినిమా సెలబ్రిటీస్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళని చూసి చాలా మంది ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఎలా ఉన్నా కూడా వాళ్ళ స్టైల్ కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, ఏదైనా సరే కూడా ఇంకొకళ్ళు అనుసరిస్తారు, ఖచ్చితంగా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అలా సెలబ్రిటీస్కి బ్యూటీ కాన్షియస్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది కదా. సో ఎంత బాగున్నా వాళ్ళు బాగుండడం బట్టే అయ్యారు, హీరో అయ్యారో హీరోయిన్ అయ్యారు, కానీ ఎంత బాగున్నా ఇంకా మోర్ బ్యూటీగా కనిపించాలి, ఇంకా బాగుండాలి అని రకరకాల సర్జరీస్ చేసుకుంటూ ఉంటారు. జస్ట్ లైక్ మనం శ్రీదేవినే తీసుకుంటే చాలా అందగత్తే శ్రీదేవి గతంలో మనం చూసుకున్నా కూడా, కానీ తర్వాత తను ఆల్మోస్ట్ ఒక 32 సర్జరీస్ వరకు చేసుకున్నారు. సో ఈ సర్జరీస్ ఇలా కంటిన్యూస్గా వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అలా ఇంకా చేయించుకుంటూ వెళ్ళాలి అనే ఆ యాతన ఏదైతే ఉంటుందో అది కూడా ఒక మానసిక పరమైనటువంటి జబ్బుగా తీసుకోవచ్చా? అండి, మీరు చెప్పినట్టు నేను ఓన్లీ సినిమా స్టార్స్గా ఆపాదించలేనండి. ఇది ఒక గ్లామర్ ఫీల్డ్ అంటే కన్నా దీంట్లో వీళ్ళలో అటెన్షన్ ఆన్ ద ఎక్స్టర్నల్ ఫేస్ అపీరెన్స్ అనుకోండి, ఎక్స్టర్నల్ అపీరెన్స్ లాంటివి వాటిపైన ఎక్కువ మంది అటెన్షన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తుందో, ఎటువంటి కాన్సెప్ట్ వీళ్ళలో ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ ఫ్లా ఉన్నా కూడా దే డింట్ యాక్సెప్ట్. పైగా ఆ అక్యురసీని వీళ్ళు సాటిస్ఫై చేయడానికి మల్టిపుల్ సర్జరీస్ కూడా వెళ్ళిపోతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టిప్ ఆఫ్ ద నోస్, స్ట్రైట్నెస్ ఆఫ్ ద నోస్, ఐస్ లిడ్, లిప్స్, చీక్స్, డింపుల్స్. సో వీటి యొక్క వాళ్ళ ఇంపార్టెన్స్ వీళ్ళు వెరీ మైనర్ డీటెయిల్స్ తోటి ఇబ్బంది పడుతుంటారు. ఒక్కోసారి వీళ్ళ యొక్క మైండ్ కాగ్నిషన్స్ అంటే బిలీఫ్ సిస్టమ్ ఎట్లాంటిదంటే, ఎక్కడో చిన్న ఫ్లా అందరు అబ్జర్వ్ చేస్తున్నారు, నేనే అబ్జర్వ్ చేశానంటే అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అన్న థాట్లో వెళ్ళిపోతుంటారు. సో దీనివల్ల వీళ్ళు రిపీటెడ్గా హెల్ప్ సీకింగ్, దీన్ని ఎలా కరెక్షన్ చేయాలి, సర్జరీ దాకా కూడా వెళ్తుంటారు. సర్జరీ చేసినా సాటిస్ఫై కాకుండా ఉంటారు. అలాంటి తక్కువ మందిలో వీళ్ళు ఇటువంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ సాటిస్ఫాక్షన్ లేని సైకలాజికల్ కండిషన్ పేరే బాడీ డిస్మార్ఫిక్ ఫోబియా అంటారు. దీంతో వీళ్ళు రిపీటెడ్గా హెల్ప్ సీకింగ్ అటెంప్ట్ చేస్తుంటారు, సర్జరీస్ దాకా వెళ్తుంటారు.
ఇది ఒక గ్లామర్ ఫీల్డ్లో కానీ లేకుంటే ఇండివిజువల్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ రిపీటెడ్గా హెయిర్ కరెక్షన్ ఆల్మోస్ట్ ఆల్ అక్యురేట్గా ఉంటుంది, బట్ ఎక్కడో మన మైండ్లో ఇంకొద్ది హెయిర్ సరిగ్గా లేదేమో సంథింగ్ మల్టిపుల్ టైమ్స్లో, లేకుంటే ఒక మేకప్ టైమ్స్లో కానీ వీటిలో ఎక్కువ టైం డివోట్ చేసి మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ మిస్ అయిపోయింది అనుకోండి, ఎస్ దీనిలో మీరు సైకలాజికల్ కండిషన్ మీకు ఇబ్బంది పెడుతున్నట్టే. ఇలాంటి వాళ్ళు ప్రొఫెషనల్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు, తగు కౌన్సిలింగ్. అంటే ప్లాస్టిక్ సర్జన్స్ అయితే వాళ్ళు సర్జరీ ఆప్షన్ చూస్తుంటారు, కౌన్సిలింగ్ చేయొచ్చు, బట్ సాటిస్ఫై కానప్పుడు సైకాట్రిస్ట్ హెల్ప్ కూడా తీసుకోవడం బెటర్. ఇది ఒక యాంగ్జైటీ డిజార్డర్ చూడాలి, ఇది ఒక మెంటల్ హెల్త్ కండిషన్. ఈ సైకలాజికల్ హెల్త్లో ఇది యాంగ్జైటీ తెప్పిస్తుంది అన్నప్పుడు యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ కానీ కౌన్సిలింగ్ కానీ వీటిలో వీళ్ళకి బ్యాలెన్స్ లైఫ్ తీసుకోవడానికి పనికొస్తుంది. రైట్. సో టాటూస్ చూస్తే మనం చాలా మంది ఏదో ఒక టాటూ వేయించుకుంటే బాగుందని వేయించుకొని స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందిని మనం చూస్తాం కంటి లోపట కూడా ఈ తెల్లగుడ్రప్పుడు కూడా చాలా మంది టాటూ వేయించేసుకొని అది బ్లాక్ చేయించుకోవడం, అంటే అంతవరకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కళ్ళు అనేది చాలా సున్నితమైన పార్ట్ కదా, ఇక్కడ కూడా ఎందుకు చేసుకోవాలని కూడా లేదు, మొత్తం బాడీ అంతా చేయించుకుంటూ ఉంటారు. ఇది కూడా మానసికపరమైనటువంటి జబ్బే అంటారా? అంటే ఇది టాటూ అన్న కల్చరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కల్చర్ లాగండి. పిజ్జా తినడం ఫుడ్ అడిక్షన్ కాదండి, అలానే ఇది కూడా ఇది ఒక టాటూ అనేది ఒక యంగ్ యూత్లో ఒక ఐడెంటిటీ సీకర్స్లో ఎక్కువగా చూస్తుంటాం. అంటే తనకున్న ఇంటర్నల్ భావాల్ని ఇంటర్నల్ ఐడెంటిటీని పోర్ట్రే చేయడానికి ఎక్స్టర్నలైజింగ్ మెథడ్ ఏంటి అంటే బయటకు చెప్పగలిగే మెథడ్ ఏంటి, భావ వ్యక్తీకరణ లేకున్నా కూడా టాటూ ద్వారా చెప్పగలడానికి ట్రై చేస్తుంటారు. ఓకే. సో ఇటువంటి వాళ్ళలో టాటూ సెలెక్షను వీళ్ళు ఎంత ప్రయారిటీ, ఎంత ప్రీఆక్యుపై ఉన్నారు, ఎంత వరకు దీన్ని డిపెండ్ అయిపోతున్నారు, నెగిటివ్గా దీని రిజల్ట్స్ వస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు కంటి లోపల ఇచ్చే టాటూ కూడా అవి ఎంత హార్మ్ చేయొచ్చు, హార్మ్స్ని ఏమాత్రం బేఖాతరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అక్కడి దాకా వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఒక పర్సన్స్ యొక్క చాయిస్ సెలెక్షన్ను బట్టి మనం చెప్పవచ్చు. ఇది ఏమన్నా నెగిటివ్ కన్సిక్వెన్స్ ఇచ్చింది అనుకోండి పూర్ చాయిస్. లేదు ఆ టాటూ తోటి వీళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది, రిపీటెడ్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది, లేజర్ చేయాల్సి వస్తుంది, లేజర్స్ కానీ ఎక్కువ మనీ ఖర్చు పెట్టేస్తున్నారు దీంతో. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయి ఆ వ్యక్తి యొక్క లైఫ్లో. ఇది ఒక సైకలాజికల్గా అడిక్షన్ ద్వారా కూడా మనం చెప్పవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఇది మా మెడికల్ భాషలో ఒక రికగ్నైజ్ అడిక్షన్ జబ్బు కాదు కానీ బట్ అడిక్షన్ ఫ్రేమ్వర్క్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి నెగిటివ్ కన్సిక్వెన్స్ ఉన్నా కూడా మళ్ళీ టాటూకి డిపెండ్ అయిపోతున్నారు, ఇంకొక టాటూ కావాలన్న టైప్గా. సో ఇటువంటి వాటిని మనం ప్రాబ్లమాటిక్ బిహేవియర్ మనం చూడొచ్చు. రైట్. సో మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా ఇంకా 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 చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా టాపిక్స్ వస్తున్నాయి. సో సైకలాజికల్గా ఫేస్ చేస్తున్నటువంటి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఇంకొకసారి మనం మళ్ళీ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫైనల్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్. సో ఆరోగ్య అంటే ఫిజికల్ హెల్త్ పట్ల చాలామంది చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు, నానా రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కదా, అలాగే మెంటల్ హెల్త్ కోసం అసలు ఏం చెయ్యాలంటారు? మెంటల్ హెల్త్ కోసం మీరు ఎప్పటికప్పుడు మనము అచీవ్ చేసుకుంటున్న గోల్స్ని ఒకసారి నెమరేసుకుంటూ ఉండండి. రెండోది మనకున్న ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ మనకున్న వర్క్ ప్లేస్లో కానీ కాస్త సోషల్ కనెక్టెడ్నెస్ మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకే. మనకు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరితో కూడా మింగిల్ అవుతూ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ హాబీస్ని అది న్యూట్రిషన్ డైట్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ ఫిజికల్ ఫిట్నెస్ మనం ఒకసారి సైకలాజికల్ ఫిట్నెస్ పెంచుతాయండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. తర్వాత మనకున్న అకంప్లిష్మెంట్స్ అంటే మనం చేస్తున్న పనులు అవి ఎంతవరకు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్, ఒక హౌస్ కొన్నారు, హౌస్లో ఐటమ్స్ తీసుకున్నాం, ఇవన్నీ మనకు ఒక సెల్ఫ్ ఆఫ్ హ్యాపీనెస్, ఎన్విరాన్మెంటల్ కంఫర్ట్నెస్ పెంచుతాయి. ఎప్పుడైతే నీకు జబ్బులు రాకుండా మన ఫిజికల్ హెల్త్ చేసుకునే ప్రయారిటీస్, సైకలాజికల్గా కంఫర్ట్ జోన్ పెంచుకునే ఒక ఐటమ్స్ రిసోర్సెస్ని పెంచుకుంటున్నాం, మనం పొటెన్షియల్ కాగలుగుతున్నాం అన్న ఒక మెసేజ్ మనగా ఇచ్చుకున్నాం అనుకోండి, సైకలాజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది. సో ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండేటప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటున్నారు, మాట్లాడుకోవడం కూడా ఉండట్లేదని సో అపార్ట్మెంట్ కల్చర్కి వెళ్తున్నారు. అపార్ట్మెంట్ అంటే ఇంతకు ముందు జస్ట్ ఒక 5 floors వరకు అట్లా ఉండేది, బట్ ఇప్పుడు 40 floors వరకు ఉంటుంది, అంతా హై రైజ్ బిల్డింగ్సే ఉంటున్నాయి కదా. సో ఇలాంటి అపార్ట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటుందా, అది కూడా మెంటల్ హెల్త్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా అలాంటి అపార్ట్మెంట్స్? ఎస్ అండి, ఇది ఒక కరెక్ట్ ఈ జనరేషన్ సంబంధించిన క్వశ్చన్ లాంటివి అనుకోవచ్చండి. ఎస్పెషల్లీ అర్బన్ సిటీస్ లైక్ మన మెట్రో సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి
ముంబై, ఈవెన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, హై రైజ్ అపార్ట్మెంట్ కల్చర్ ఈస్ అ వెరీ పాపులర్లీ నోన్ కల్చర్ నవ్ డేస్. చాలా కోట్లు పెట్టి మరీ తీసుకుంటున్నారు Yes. కదా. ఎంత హైట్ వెళ్తే అంత ఎక్కువగా కాస్ట్ కూడా నేను విన్నాను, ఇది Yes, ఎక్కువ కాస్ట్ అవును. కూడా గాలి ఉంటాయి వెలుతురు అని బాగా చెప్పేసి. ఎక్కువ వస్తుంది హైట్ వెళ్తుంటుంటే. ఎగ్జాక్ట్. So ఈ cost పాజిటివ్ పాయింట్స్ లో ఒకటి నాయిస్, ఎయిర్ క్వాలిటీ పెరుగుతుంది, నాయిస్ తగ్గుతుంది, ప్రైవసీ పెరుగుతుంది. ఈ రకమైన ఒక పాజిటివ్ పాయింట్స్ తోటి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చేస్తూ ఉన్నారు. Mm. యాజ్ సైకాట్రిస్ట్గా దీన్ని మనం చూడాలంటే ఎంత హై రేంజ్లో వెళ్ళినప్పుడు నీకు అవైలబిలిటీ ఆఫ్ ఆప్షన్ టు గో గ్రౌండ్ లెవెల్కి Mm. యాక్సెస్ కావడానికి నీకు కొద్దిగా లో ఉన్నప్పుడు ఉన్నంత ఫ్రీడమ్ నీకు ఉండకపోవచ్చు. Mm. సో ఇండివిజువల్గా నువ్వు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దీని నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ నెట్వర్క్ ఉండాలి అనుకున్నప్పుడు ఇది ఒక ఐసోలేటెడ్ వాతావరణం క్రియేట్ అవుతుంది. Okay. సో ఇంకా పైగా నీలో ఒక రకమైన హైట్ ఫోబియాసు, స్ట్రెస్ ఇవన్నీ ఉన్నప్పుడు నీకు ఆప్షన్స్ ఆఫ్ వెంటిలేషన్ తగ్గుతాయి. Mhm. అంటే బయట వెళ్ళి మాట్లాడడం తగ్గుతాయి. హై రేంజ్లో ఉన్నప్పుడు ఏకాంతం ఎక్కువ అయిపోతాయి. రూమ్కే కన్ఫైన్ అయిపోయాం, ఐసోలేట్ అయిపోతాం. Mm. సో దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయండి. Okay. రాను Mm. మనం పాజిటివ్గా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దీర్ఘకాలికంగా నేను ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. సోషల్గా ఐసోలేట్ అవుతున్నారు, తక్కువ ఆపర్చునిటీస్ ఆఫ్ మనకు వాట్ ఎవర్ ద రియల్ వాకింగ్ కానీ లేకుంటే న్యాచురల్గా వాకింగ్ చేసే ఒక ఎక్స్పీరియన్స్ ఎలాంటి ఉంటుంది, మనం పైన టెర్రస్ పైన చేసే వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందండి. ఒక ప్రాక్సీ ఎక్స్పీరియన్సే తప్ప రియాలిటీ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించదు. Mm. సో ఈ ప్రాక్సీ ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు కూడా మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు సోషల్గా నువ్వు ఎక్స్క్లూజన్, స్ట్రెస్ లెవెల్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్ గురవుతుంటారు. Mm. దీనివల్ల సైకలాజికల్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువవుతుంటుంది. అంటే ఇలాంటి హై రైజ్ అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి క్లయింట్స్ ఎస్, వచ్చినారా? ఈ మధ్య కాలంలో కొద్దిగా తరచుగా చూస్తూ ఉన్నామండి. Mm. అంటే స్టార్టింగ్లో చాలా లగ్జూరియస్గా వెంటిలేటెడ్గా వెరీ వెల్ క్వాలిటీగా ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ అపార్ట్మెంట్ 45th ఫ్లోరో 50th ఫ్లోరో రాను వాళ్ళ యొక్క లోన్లీనెస్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. Okay. ఎలాంటి లోన్లీనెస్? ఫిజికల్ లోన్లీనెస్. మనము ఉన్న స్పౌస్ తోటి కానీ పిల్లలతో కానీ క్వాలిటీ ఆఫ్ టైం ఒక 24 అవర్స్లో ఒక 1 అవర్, 5 అవర్స్, 4 అవర్స్, రిమైనింగ్ అవర్స్ మనం అదే వాతావరణంలో ఉన్నప్పుడు కాస్త లోన్లీనెస్ ఎక్కువైపోతున్నాయి. Mm. వీళ్ళు ఆ సోషలైజ్ అయ్యే ఆప్షన్ తక్కువ కావడం వల్ల ఎక్స్క్లూజన్గా ఫీల్ అయిపోతుంటారు. Mm. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువసేపు అదే సమస్యని థింక్ చేయడానికి పనికి వస్తుంది తప్ప Mm. వెంటిలేట్ చేయడానికి ఆప్షన్స్గా దొరకట్లేదు. Okay. ఇదొకటి. సో ఇటువంటి వాతావరణంలో వాళ్ళు దగ్గరలో ఉన్న క్లబ్ హౌస్ కానీ లేకుంటే పార్కులు కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ వీటితో డిపెండ్ కావాల్సి వస్తుంటుంది. Yes. సో ఇవి మంచి సోషలైజింగ్ ఎవెన్యూసే. బట్ హయ్యర్ ఫ్లోస్లో ఉండే వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ డెఫినెట్గా లోయర్ ఫ్లోస్లో ఉన్న వాళ్ళ ఆప్షన్స్తో పోలిస్తే తక్కువ ఉంటాయి. Okay. Mm. బికాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ యాక్సెసిబిలిటీ తగ్గుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా మనకు థ్రెట్ వచ్చినప్పుడు, కెలమిటీస్ వచ్చినప్పుడు, కరెంట్ ఫేస్ వచ్చినప్పుడు మనం లిఫ్ట్కి డిపెండ్ కావాల్సి వస్తుంది. Mm. సో ఇలాంటి నెగిటివ్ పాయింట్స్ తోటి హై రేజ్ అపార్ట్మెంట్స్ యొక్క కల్చరు దో ఫాస్ట్గా ప్రజల్లో నుంచి పాజిటివ్ యాక్షన్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నా కూడా దీంతో సైకలాజికల్గా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇండివిజువల్గా నువ్వు ఎలాంటి వాతావరణంలో నీకు కోరుకుంటున్నావు, Mm. Mm. నీలో తను ఉన్న ఉండగలనా బలాలు లేదా అనేది ఫస్ట్ ఆ చూసుకోవాలి. వ్యక్తిలో బలాలు బలహీనత కూడా ఎంత. Mm. నువ్వు ఆల్రెడీ తక్కువ సోషలైజ్ ఆప్షన్స్తో నువ్వు ఐసోలేటెడ్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడవు, ఇంట్రావర్టెడ్ ఉండడానికి ఇష్టపడవు అన్నప్పుడు నీకు చాలా ఆప్షన్స్ తగ్గుతాయి. Okay. సో ఇవి ఇంపాక్ట్ చేస్తాయి సైకలాజికల్ హెల్త్ని. రైట్. సో ప్రతి దాంట్లో మేలు కీడు రెండు కూడా ఉంటాయి, డిపెండ్ ఆన్ వ్యక్తిని బట్టి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి చాలా ఓపికగా నా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీ ప్రీషియస్ టైంని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.